హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒక రియాలిటీ షో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అయితే రాబోతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ బిగ్ బాస్ సీజన్ 10 మన అతి త్వరలో కూడా టెలికాస్ట్ కాబోతుంది. అండ్ బిగ్ బాస్ ఏదైతే అగ్ని పరీక్ష అన్నది ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. జడ్జిలు కూడా జడ్జిమెంట్ సరిగా లేదనేసి కూడా కొంతమంది కంటెస్టెంట్ చెప్పుకుంటూ ఉన్నారు. సో బిగ్ బాస్ కంటెస్టెంట్ పోతురాజు గారు అయితే మనతో ఉన్నారు. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ పోతురాజు కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో నమస్కారం బ్రో. నమస్తే బ్రో. ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, అలానే ఉన్నాను. ఓకే, ఆ బాధలో ఉన్నాను కొంచెం. అగ్ని పరీక్ష ద్వారా మీరు స్టేజ్ పైకి వెళ్ళారు. బిగ్ బాస్ సీజన్ ఒక రియాలిటీ షో, హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఉన్న షో అంటే ఒక బిగ్ బాస్ షో అని చెప్పుకోవచ్చు. మరి అన్ఫేర్ ఎలిమినేషన్ అనేసి కూడా మీరు చెప్తున్నారు, బయట ఆడియన్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ సెలక్షన్స్ అంతా ఎలా జరిగింది బ్రో? ఏం చెప్తారు ఇదంతా? సో సెలెక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడియా ఉంటుంది. సెలెక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో రిలీజ్ చేస్తారు నాగార్జున గారు. దానికి అప్లికేషన్ అని ఒక వెబ్సైట్ రిలీజ్ చేస్తారు. వెబ్సైట్కి వెళ్ళి మనం ఆ పాపప్ ఓపెన్ చేస్తే దాంట్లో మన డీటెయిల్స్, మన ఆడిషన్ వీడియో 3 minutes డ్యూరేషన్లో ఆడిషన్ వీడియో పెట్టాలి. ఆడిషన్లో మనం ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాట్ ఎవర్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఆ 3 minutesలో చెప్పాలి. చెప్పి అప్లోడ్ చేస్తే సో దెన్ తర్వాత వాళ్ళు రివ్యూ చేసుకుని, కొన్ని లక్షల మంది ప్రొఫెసర్స్ కాబట్టి రివ్యూ చేసుకుని సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే మీరు సెలెక్టెడ్ అని మెయిల్ పంపిస్తారు. దాని తర్వాత సెకండ్ రౌండ్ వీడియో కాల్ ఇంటర్వ్యూలో వీడియో కాల్ చేసి మీరేంటి, మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ చెక్ చేస్తారు. మరి వాళ్ళకి కావాలి పర్సనాలిటీ ఏంటి, మీరు ఏంటి అని చెక్ చేస్తారు. మీ గురించి అడుగుతారు. హాఫ్ అన్ అవర్ జరుగుతుంది వీడియో కాల్ ఇంటర్వ్యూ. హాఫ్ అన్ అవర్లో మీరేంటి కూడా వాళ్ళు గమనిస్తారు. అది వాళ్ళకి నచ్చితే సెకండ్ రౌండ్కి వెళ్తారు. నచ్చకపోతే అక్కడే డైరెక్ట్ ఎలిమినేషన్, డైరెక్ట్ రిజెక్టెడ్. దెన్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇది. సో గ్రూప్ డిస్కషన్లో ఒక 10 మందిని అన్నపూర్ణ స్టూడియోకి పిలిచి 10 మంది కూర్చోబెట్టి వీడు వాయిస్ ఎలా రైస్ చేస్తున్నాడు, ఒక పాయింట్ పట్టుకుంటే ఎలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఒక పాయింట్ పట్టుకుంటే ఎంత ధీటుగా అదే పాయింట్ మీద నుంచి ఉన్నాడు, వీడి హౌస్లో ఎలిజిబుల్లా కాదని చెకింగ్ అనమాట. ఒక పాయింట్ ఇచ్చి అమ్మాయి గొప్పదా, అబ్బాయి గొప్పడా, సో అమ్మ గొప్పదా, నాన్న గొప్పడా, ఇట్లా డబ్బు గొప్పదా, ప్రేమ గొప్పదా, ఇలా ఏ వాళ్ళు ఏది గొప్పది అని ఆ గొప్పది అన్న పాయింట్ని స్ట్రాంగ్గా చెప్పి ఇది గొప్పది అని వేరే వాళ్ళని కన్విన్స్ చేస్తే వాడు ఇదనమాట. వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు అంత టీం అంతా, అట్లా బ్యాచ్లో డివైడ్ చేస్తారు. సో దీని తర్వాత ఇదనమాట అగ్ని పరీక్ష. సో ఇక్కడి నుంచి ఇంతమందిని ఫిల్టర్ చేసుకుంటూ టాప్ 50 వరకు లాక్కొస్తారనమాట. సో ఇది అగ్ని పరీక్ష ప్రాసెస్. సో నాకు 25th నుంచి 25th వరకు డేట్లు పెట్టుకోమని చెప్పారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డైరెక్ట్ అగ్ని పరీక్ష వరకు వచ్చేసానని చెప్పేసి. దాని తర్వాత మార్నింగ్ 8కి వెళ్ళాలి బ్రో అన్నపూర్ణ స్టూడియోకి. 8కి వెళ్ళి సో మనం పిలుస్తారు, మనతో మాట్లాడతారు, కూర్చోబెడతారు. సో ఆడిషన్ అయితే ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సో నియర్ బై 70 మంది వచ్చారనమాట అక్కడికి. ఆ 70 మందిలో నేను ఒకడిని. సో ఉప్పల్ బాలు వీళ్ళందరూ వచ్చారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు. వాళ్ళు కొంచెం తెలియదు నాకు, వాళ్ళు ఎవరు కూడా, అంటే అంత హై ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, తెలియదు. అందరూ కామన్ మ్యాన్లే ఉన్నారు. సో వెళ్తాం, ఒక రూమ్లో పడేస్తారు. అంటే ఒక పెద్ద రూమ్ ఉంటుంది అనమాట, బిగ్ బాస్ లోగోలు పెట్టుంటే. తెలంగాణ ఒక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయామా అన్న ఫీల్ కనిపిస్తుంది. సో అది అలవాటు చేయడానికి పెట్టినట్టున్నారు. సో లోపల కూర్చోబెడతారు, ఫోన్లు అనేది చేసుకుంటారు, మన బ్యాగ్స్ అనేది చేసుకుంటారు, వాచెస్ కూడా ఉండకూడదు, అంటే మన టైం తెలియకూడదు, మన ఫోన్ లేకుండా మనం ఎలా ఉంటామో అలవాటు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలా ఉంటామో అలా మనం అలవాటు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా కూర్చోబెట్టి తర్వాత ఒక్కొక్కరు కూడా పేర్లు పిలుస్తారు. లోపలికి వచ్చి పోతురాజ్ అని పిలిచినప్పుడు మనం వెళ్ళాలి, అంటే మన ఆడిషన్ రెడీగా ఉండాలి. అట్లా నాకు Day 1 రాలేదు నా పేరు, Day 2 రాలేదు, Day 3 వచ్చిందనమాట. సో అట్లా కూర్చోబెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక కెమెరా పెడతారు, మూలం కెమెరా పెట్టి మన ఆడిషన్ తీసుకుంటారు. ఈ లైట్లు ఇలా పెట్టి, అంటే ఆ ఫియర్ పోకుండా, భయపడకుండా స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ కూడా లైట్లు ఉంటాయి, గందరగోళంగా ఉంటుంది. సో అలవాటు చేస్తారు మన ఆడిషన్ చేయమని చెప్పేసి. మీరు ఎలా మాట్లాడతారు, ఈ లోపు CC కెమెరాస్ ఉంటాయి, మనం అబ్జర్వ్ చేస్తారు ఆ టీం. మీరు ఎవరెవరు ఎలా యాక్టివ్గా ఉన్నాడు, ఎవడెవరు డల్గా ఉన్నాడు, ఎవడెవడు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఎవడెవడు ఎలా ఫైర్ అవుతున్నాడు, ఎవడెవడు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాడు ఆడియన్స్ని, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. సో ఇవన్నీ ఉంటాయి. నేను అనుకుంటూనే ఉన్నా జనరల్గా మార్నింగ్, ఇప్పుడు మీరున్నారు బ్రో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా మీరు టైడ్ అయిపోతారు. ఇప్పుడు 10 మందిని చూస్తారు, ఒక 10 మంది చేస్తేనే టైడ్ అయిపోతారు. వాళ్ళు 40 మందిని 30 మంది చేస్తున్నారు రోజుకి. క్వశ్చన్ చేయాలి, వాళ్ళతో టాస్కులు పెట్టాలి, వాళ్ళ బుర్రని మన బుర్రలోకి ఎక్కించుకోవాలి, వాళ్ళు ఏంటి తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్లో వాళ్ళు టైడ్ అయిపోతారు. మార్నింగ్ 10 to 11కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఆడిషన్ టైం, ఈవినింగ్ 12-1 అవుతుంది. సో ఫస్ట్ రోజు 1 గంట అయిపోయింది, మేము వచ్చేసాం. సెకండ్ రోజు కూడా అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, మీరు రేపు అన్నారు, వచ్చేసాం. సో అట్లా మార్నింగ్ వెళ్ళడం, నైట్ రావడం, మార్నింగ్ వెళ్ళడం, ఇదే పని మాకు, ఇంకా వేరే పని ఏం లేదు. సో ఇలా వెళ్ళాం. థర్డ్ డే నేను అనుకున్నా, నేను వెళ్ళి మేడం నాకు మార్నింగ్ పిలవండి, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, ఫస్ట్ పర్సన్లే నాకు అవసరం లేదు, ఒక 5th పర్సన్ లాగా 6th పర్సన్ లాగా నన్ను పిలవండి అని చెప్పాను. లేదు, వాళ్ళు షెడ్యూల్ ప్రకారం పిలుస్తారు, వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళ నేమ్స్ ఉంటే వాళ్ళ ప్రకారం పిలుస్తారు పోతురాజ్ అని చెప్పారు. ఓకే అనుకున్నా. సో నైట్ నాకు వాచ్ కూడా లేదు కాబట్టి అక్కడ మా టైం తెలియదు అనమాట. నాకు ఆఫ్టర్ 10 తర్వాత వచ్చింది, అరౌండ్ 10 or 11:30 అలా అనుకుంటున్న టైం నాకు అప్రాక్సిమేట్లీ వచ్చింది. నైట్ అర్ధరాత్రి, అంటారు కదా అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైంలో అన్నట్టు, అప్పుడు వచ్చింది. సో పిలిచినప్పుడు మనం బయటికి వెళ్ళి
మేకప్ రూమ్లోకి వెళ్ళి మేకప్ వేపిస్తారు అనమాట. మేకప్ వేసుకుని మనకు మైక్ సెట్ చేస్తారు. మైక్ సెట్ చేయడం ఇవన్నీ చెకింగ్స్ ఉంటాయి అనమాట. ప్రాపర్ చెక్ చేసి కూర్చోబెడతారు. మైక్ పెట్టేసి కూర్చోబెడతారు. లోపల వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. మనతో పాటు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం ఉంటారు ఎప్పుడు కూడా, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి, పంపించడానికి. సో లోపలికి వెళ్తాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏదైతే అనుకున్నానో లోపలికి వెళ్ళి అదే జరిగింది. వాళ్ళు వెళ్ళంగానే బ్లాంక్ ఫేసెస్ అనమాట. నవదీప్ గారు అయితే అసలు మామూలుగా అసలు ముఖంలో ఏది లేదు. నవదీప్ గారు కూర్చున్నాడా, అలా కళ్ళు తెలిసి నిద్రపోతున్నాడా అనిపించింది నాకు. సో అట్లా ఉంది. బిందుమాధవ్ గారు మొత్తం టోటల్ మాలో టైడ్ అయిపోయారు. మొహం కనిపించేస్తుంది ఎలాగా వాళ్ళ మొఖాలు. ఓకే. సో లాంగ్ లో ఉంటారు మాకు, బట్ అయినా తెలుస్తుంది నాకు. శ్రీముఖ గారికి మాత్రం యాంకరింగ్ చేయాలి కాబట్టి, హోస్ట్ కాబట్టి ఆవిడ యాంకరింగ్ చేస్తుంది అక్కడ. సో నెక్స్ట్ కంటెస్టెంట్ రాబోతున్నారు అని చెప్పేసి సో వెళ్ళాను. ఇన్స్టెంట్ గా అనుకున్నా, ఇన్స్టెంట్ కూడా డెసిషన్ తీసుకున్నా, వీళ్ళని కొంచెం హైపర్ యాక్టివ్ చేద్దాం. సో కొంచెం యాక్టివ్ చేద్దాం, హైపర్ కాకపోయినా కనీసం యాక్టివ్ చేద్దాం అని చెప్పేసి, హలో స్టైలిష్ అక్క నవదీప్ అన్న నమస్తే అని ఇలా స్టార్ట్ చేశా. అరే బాబు స్టైలిష్ అనకరా బాబు, ఫ్యాన్స్ ఊరుకుర్రా అన్నాడు. అన్న మీరు నాకు మీ లుక్ నాకు నచ్చింది అన్న, మీరు అవుట్ఫిట్ నాకు బాగుంటుంది నాకు, అందుకే నేను పెట్టుకున్నా స్టైలిష్ ఐకాన్ అని చెప్పేసి. అంటే నువ్వు పెట్టు, ఓకే అయితే ఓకే అన్నాడు. అట్లా ఇంటరాక్ట్ అవ్వడం, కొంచెం యాక్టివ్ అవ్వడం. సో బిందుమాధవ్ గారు, లేడీ టైగర్ బిందుమాధవ్ గారు నమస్తే మేడం, ఇట్లా శ్రీముఖిని ది మోస్ట్ వాంటెడ్ యాంకర్ శ్రీముఖి ఇయ్య అని ఎంటర్టైన్ చేసి వెళ్ళంగానే ఎంటర్టైన్ చేసి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కొంచెం యాక్టివ్ అయ్యారు. ఓకే యాక్టివ్ అయ్యారా బాబు అనుకున్నా. దెన్ వాళ్ళకి నచ్చిన నవదీప్ గారికి నాకు నచ్చిన ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో బిగ్ బాస్ నేను చూసాను. వాళ్ళవి చూసినప్పుడు నాకు నచ్చిందని, మీరు ఈ ఎపిసోడ్ నాకు బాగా కనెక్ట్ అయ్యాను నేను అని చెప్పగలిగా. నాకు నచ్చిన చెప్పాను. సో దెన్ శ్రీముఖి బిగ్ బాస్లో నన్ను చూసామని అడిగింది. నేను చూడలేదన్న. ఐ థింక్ బిగ్ బాస్ 3 అనుకుంటా మీరు వెళ్ళింది. నేను చూడలేదు అన్న. బిగ్ బాస్లో నీకు నచ్చింది నా గురించి పొగిడింది. అసలు నేను చూడనప్పుడు ఎలా పొగుడుతానండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని చూడనప్పుడు ఎలా పొగుడుతాను? ఇప్పుడు మీరు ఉన్నారు బ్రో నేను సాంగ్ చేశాను, నువ్వు చూసావా, నేను సాంగ్లో నీకు ఏం నచ్చిందంటే, నేను సాంగ్ చూడనప్పుడు ఎలా పొగుడుతాను మహేష్ అని అడుగుతా. సాంగ్ చూడనప్పుడు నేను ఏ స్టెప్ బాగుంది, ఏ లిరిక్ బాగుంది ఎలా పొగుడుతాను? అది అబద్ధం అయిపోతుంది కదా. అసలు ఆ స్టెప్ ఉంది బ్రో, అసలు నువ్వు బాగా వేసావు అంట, అంటే అబద్ధం అయిపోతుంది కదా. ఏ స్టెప్ అని అడుగుతాం మళ్ళీ. ఎందుకు అక్కడ అబద్ధం? అసలు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం. స్టేజ్ పైకి వెళ్ళి నేను రియల్గా ఎలా ఉన్నా నేను చూపించడానికి వెళ్ళాను. నేను అదే చెప్పాను. నేను పొగడనా ఒకటే చెప్పాను. మళ్ళీ బిగ్ బాస్ పాలసీ ఏంటి, అసలు బిగ్ బాస్ లో హౌస్ లోకి వెళ్ళడానికి మెయిన్ క్వాలిటీ ఏంటి? స్ట్రైట్ గా మాట్లాడాలి. ఎవరున్నా సరే నామినేషన్ టైంలో ఏదైనా సరే, నామినేషన్ రియల్ లైఫ్ లో కూడా స్ట్రైట్ గా మాట్లాడాలి. ఏమున్నా ఎవరున్నా, ఎంతమంది ఉన్నా, 10 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, ఎదురుగా తప్పు ఒప్పో నీకు అనిపించింది స్ట్రైట్ గా మాట్లాడాలి. ఎదుటి ఇబ్బంది పెట్టేలా కాకుండా నువ్వు స్ట్రైట్ గా మాట్లాడాలి, నువ్వే అనిపించింది అని చెప్పా. ఇది బిగ్ బాస్ క్వాలిటీ, అదే చెప్పాను. నాలో ఉన్న క్వాలిటీ కూడా, నా పర్సనల్ క్వాలిటీ కూడా అదే, నా పర్సనల్ క్వాలిటీ. సో నేను ఎలా ఉంటానని చెప్పా. అది కాదు నువ్వు చెప్పాల్సింది అంతే. నేను చూడనప్పుడు నేను చెప్పనని చెప్పన్నా. వెళ్ళిపోయి దిగి నడుచుకుంటే స్టేజ్ దిగి వెళ్ళిపోతుంది బ్రో. సీరియస్ అయిపోయి స్టేజ్ దిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి స్టేజ్ దిగి చివరికి వెళ్ళి నుంచుని, ఏంట్రా నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నా, అక్క రావేంటి అక్క అని బతిమాల ఏంట్రా అంటుంది. ఇప్పుడు వరకు పొగడమన్నావు, వాళ్ళు బతిమాల ఈయన ఏం చేయడానికి వచ్చాను నేను ఇక్కడికి అనుకున్నా. నేను ఇంకా ఆడిషన్ ఇవ్వడానికి వచ్చానా, నా టాలెంట్ చూపించడానికి వచ్చాను, మిమ్మల్ని బతిమాలి మిమ్మల్ని బొజ్జగించడానికి వచ్చానా అనిపించింది మైండ్లో. అనలేకపోయాను, అక్కడ మైండ్లో వచ్చింది అది. సో సరే తనకి ఏదో చేద్దామని చెప్పేసి ముందు ఈ ఆర్గ్యుమెంట్లు ఎందుకని చెప్పి వెళ్ళి చేయబట్టి అక్కడ రాక్క అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు వెళ్ళి నవదీప్ గారి దగ్గర జడ్జిమెంట్ ఉందిరా తెచ్చుకోవాలి అంది. వెళ్ళి తెచ్చుకుని ఆవిడకి ఇచ్చా. అది తీసుకుని చైర్లో కూర్చుంది. అంటే ఎవరికి నవదీప్ గారి జడ్జిమెంట్ ఏదైతే ఉందో తినడానికి రెడీగా ఉంది అక్కడ. సో ఇదంతా మైండ్లో పెట్టుకుని నాకు అర్థమైపోయింది, సినిమా అర్థమైపోయింది అక్కడ నాకు. ఎంత మైండ్లో పెట్టుకుంది, పొగలేదని చెప్పేసి, భజన చేయలేదని చెప్పేసి మైండ్లో పెట్టుకుని నాకు అర్థమైపోయింది. ఓకే వాట్ ఎవర్, దేనిగా రెడీగా ఉన్నాం బ్రో, అక్కడ దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళడమే ఇది, దేనిగా రెడీగా ఉన్నాం. మనం సెల్ఫ్గా మనమేంటి చెప్పడానికి రెడీగా ఉన్నాం. దానికోసం వాళ్ళని బిస్కెట్లు చేసి చేయాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. ఐ డోంట్ కేర్. సో నవదీప్ గారు అన్నారు, పోతురాజ్ నీ గురించి చెప్పమ్మా, నీ గురించి చెప్పని చెప్పన్నాడు. అన్న నా పేరు పోతురాజ్, విజయవాడ దగ్గర దివిసీమ గ్రామంలోని చిన్న కుటుంబం మాది. అమ్మ నాన్న నేను, అక్క పెళ్ళి అయిపోయింది, నాన్నగారు చనిపోయారు, అమ్మ నేను మాత్రమే ఉంటున్నాం. సో ఇదన్న పరిస్థితి. సో నాకు సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి పట్టింది. దానివల్ల నేను కొన్నిసార్లు పారిపోయి హైదరాబాద్ వచ్చాను. ఇవన్నీ నా లైఫ్ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత నాకు లైఫ్లో అమ్మ అంటే చాలా ఇష్టం బ్రో, అందరికి ఇష్టం. అమ్మ తర్వాత బ్రో నాకు ప్రపంచం ఎవరైనా. సో అలాంటి తల్లి, ఎలాంటి తల్లి అంటే ఊళ్ళో సంతకం చేయడం కూడా రాదు అమ్మకి, ఏలు ముద్ర వేస్తుంది అనమాట. అమ్మ చిన్నప్పటి నుంచి పని చేసుకుంటూనే పెరిగింది. అమ్మాయికపు తల్లి ఎలా ఉంటుంది అని అడిగితే అమ్మని చూపిస్తే సరిపోద్ది. అలాంటి అమ్మాయిక పిచ్చి తల్లి అనమాట ఆవిడ. ఎవరిని ఏమందో, ఎవరు తిట్టినా సరే నోరైతే మాట అందో, అంత పిచ్చి తల్లి, అంత ఇన్నోసెంట్ అనమాట ఆవిడ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మార్నింగ్ లేచి ఇంట్లో పని చేసుకుని, మళ్ళీ పొలం వెళ్ళి, మళ్ళీ నైట్ 6-7కి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకుని, ఇట్లా పని చేసుకుని మమ్మల్ని ఇలా ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది తప్ప, నాకు ఈరోజు సెలవు కావాలి, నేను ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి, ఈరోజు నాకు కాలు నొప్పి నేను రెస్ట్, అసలు ఒక్కరోజు కూడా నాకు కాలు నొప్పి కడుపు నొప్పి ఒక్కరోజు కూడా చెప్పలేదు బ్రో. మేబీ ఉంటుందేమో కానీ బయటికి చెప్పదు ఎప్పుడు కూడా. అలాంటి తల్లి నన్ను పెంచి పోషించి ఇక్కడ వరకు పంపించింది. ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ వస్తే ఎవరన్నా మామూలుగా హైదరాబాద్ వస్తే నువ్వేం చేస్తున్నావు, పక్కన జాబ్ చేస్తున్నారు కదా, జాబ్ ఇలా మాట్లాడతారు. అన్న చేతిలో డబ్బులు ఉన్నాయా, ఒక 500 పంపించినా, అన్న అయితే వేయించిన, ఒక 20 రూపాయలు వేయించిన నీకు, ఇట్లా అడుగుతుంది బ్రో. ఎలా ఉంటుంది అసలు అది? అమ్మ ఈ ఏజ్లో కూడా నన్ను ఇట్లా చూసుకుంటుందంటే నేను తీసుకోలేకపోతున్నాను. అంటే నేను అంత హ్యాపీగా ఉంటున్నా. సో అలాంటి తల్లి ఎప్పుడు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు బ్రో, ఎప్పుడు కూడా నన్ను కోరలేదు. ఇప్పుడు నీతో పాటు ఉన్నట్టు వాడు 40 సంపాదించినాడు రా జాబ్ చేసి, నువ్వేమో అక్కడ సినిమా అంటున్నావు అంటారు ఎవరైనా కొంతమంది అంటారు. ఆడు ఎలా సంపాదించి వాళ్ళ అమ్మకి అది కొన్నాడు, నువ్వేం కొన్నావు,
నువ్వేం ఎందుకు కొనట్లేదు, నువ్వు ఇలా చేయట్లేదు, వాడు ఇలా చేయట్లేదు, వాడు ఇలా కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటారు. బస్ నా విషయంలో ఏది లేదు బ్రో, లిటరల్లీ నా కొడుకు అనే ఇదిలో ఉందమ్మ, అంత ప్రేమ అంత పిచ్చి అనమాట. సో అలాంటి తల్లికి కంటిన్యూగా 4 years నుంచి టైఫాయిడ్ జ్వరం వస్తుంది బ్రో, టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది తగ్గుతుంది. చాలా డేంజర్ అది, మీకు కూడా తెలిసింది. టైఫాయిడ్ అంటే నార్మల్ ఫీవర్ వేరు, టైఫాయిడ్ ఫీవర్ వేరు. వస్తుంది, హాస్పిటల్లో చూపిస్తున్నాం, తగ్గుతుంది, వస్తుంది చూపిస్తున్నాం. లాస్ట్ 6 months బిఫోర్ వచ్చింది అది కూడా, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, అక్క తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించి వస్తూ ఉండగా వాష్రూమ్కి వెళ్ళింది అనమాట. వాష్రూమ్ అది పల్లెటూరు వాళ్ళకి మనకి అది సెట్ అలవాట్లేదు కదా, అలవాటు ఉండదు, పాలిస్టర్లు. ఆ చెప్పులు స్కిడ్ అయ్యి పడిపోయింది బ్రో. మనం జనరల్గా పడిపోతున్నప్పుడు, బ్యాక్ పడిపోతున్నప్పుడు మనం బ్యాలెన్స్ చేయి పెడతాం కదా, ఈ చెయ్యి ఇక్కడికి గిరిగిపోయింది. అసలు అది చెప్తేనే చూసారా మీరు, చెప్తేనే అంత తీసుకోలేకపోతున్నాను నేను, అంత పెయిన్ అనిపిస్తుంది. తను అనుభవించిన పర్సన్ గురించి ఆలోచించండి. అలాంటి తల్లి చెయ్యిరిపోతే వెంటనే కాల్ చేశారు. నేను ఏం చేయాలి, నాకు అది మాట్లాడాలి నోటి, కాసేపు ప్యానిక్ అయిపోయాను. మీరు అర్జెంట్గా హాస్పిటల్ కాబట్టి అర్జెంట్ జాయిన్ చేయండి, నేను వచ్చేసానని చెప్పేసి వెళ్ళాను. వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. ఇక్కడ వరకు రాడ్లు వేస్తారు, చెయ్యి ఇలా ఉంటుంది, ఇంకా ఇట్లా ఉంటుంది, ఇక్కడ వరకు రాడ్లు వేసేసి. సో 3 months నరకేతం అనిపించింది బ్రో, చెయ్యి కదపకూడదు, టూ మచ్ పెయిన్ వస్తుంది అంతా. ఇది ఇరిగిపోయింది మొత్తం ఇరిగిపోయిందని ఇలా సెట్ చేసి ఇలా పెట్టారు. ఫుడ్ తినడానికి ఇబ్బంది పడేది, బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది పడేది. 3 నెలలు నరకేతం అనిపించింది బ్రో. నా తల్లి కళ్ళ ముందు అసలు నేనేం పాపం చేశాను, ఏం చేసిన పాపం తనకేమైనా వచ్చిందా, నా పెయిన్లో ఉన్నాను. అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది. 3 months కొంచెం రికవర్ అయింది. దాని తర్వాత ఒకరోజు కాల్ చేసింది బ్రో. కాల్ చేసి, అంటే మా ఇంట్లో టీవీ లేదు, ఇప్పటికీ టీవీ లేదు. ఆ టీవీ లేదు ఎందుకు అంటే, ఆవిడకి పనిచేసే టైం, ఇప్పుడు టీవీ చూసే టైమే లేదు. నేను ఇంట్లో మాక్సిమం ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చేసినప్పుడు ఇంట్లో ఉన్నాను, నాన్న లేరు, అమ్మ ఒకటే ఉంది. టీవీ చూసే టైం ఉండదు. దానికి టీవీ రిమోట్ కూడా ఆపరేట్ చేసేది నాలెడ్జ్ లేదు. రిమోట్ కూడా నువ్వు ఏ ఛానల్ మార్చాలి, టీవీని ఆన్ చేయాలి, ఈ రెడ్ బటన్ అంటే రెడ్ బటన్ తప్ప ఏం తెలియదు ఆవిడకి, అంత ఇన్నోసెంట్ అనమాట. అలాంటప్పుడు నాకు వద్దు అంటుంది, కానీ అలా అందుకని మేము తీసుకెళ్ళిపోయాం. ఇప్పటికి తీసుకొని రెడీగా ఉన్నాం. అట్లాంటి తల్లి మా చిన్నమ్మల అక్క, అంటే మా చిన్నమ్మ కూతురు చెప్పిందంట, అన్నయ్య బిగ్ బాస్లో ట్రై చేయొచ్చు కదా అని ఇప్పుడు చెప్పిందంట. అది మైండ్లో పెట్టుకుని అడిగింది ఫోన్ చేసి. వాళ్ళు జనరల్గా ఫోన్ చేస్తే ఏమంటారు, నాన్న తిన్నావా, బాగున్నావా అని అడిగింది. లేకపోతే ఏం చేస్తుంది, నేను ట్యాబ్లెట్లు వేసుకున్నా నేను బాగున్నా, నా గురించి ఆలోచించు, నువ్వు జాగ్రత్తగా నీ పని చూసుకుంటుంది. బిగ్ బాస్ అంటే ఏంటన్నా, బిగ్ బాస్ ఇట్లా నాగార్జున గారు ఇట్లా చేస్తారు అని నాకు షాక్ అయ్యాలి. బిగ్ బాస్ గురించి ఎందుకు అడిగింది, అసలు బిగ్ బాస్ గురించి తెలియని ఎందుకు అడిగింది అనేటప్పటికి ఏమైందమ్మా చెప్పమన్నప్పుడు, ఇట్లా నాగార్జున గారు ఏదో బిగ్ బాస్ సామాన్యులకి ఏదో అవకాశం ఇస్తున్నాడు కదా నాన్న, బిగ్ బాస్లో నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు, నువ్వు ఎక్కడ సీరియల్స్లో రావట్లేదు, బిగ్ బాస్లో ఎందుకు ట్రై చేయొచ్చు కదా ఒకసారి చెల్లి చెప్పిందంటే, అరే తల్లి ఎప్పుడు అడగని తల్లి ఇంత కోరింది. అసలు దేనికైనా రెడీగా ఉన్నాను బ్రో, తల్లి కోసం, బిగ్ బాస్ కోసం వెళ్ళలేనా అనుకున్నా. ఇంకా నేను వెళ్తానమ్మా ఖచ్చితంగా నేను అని చెప్పాను. దానికోసం నేను మెంటల్గా, ఫిజికల్గా ఇంకా బెటర్గానే ఉన్నాను. ఇంకా నేను బెటర్గా ట్రైన్ చేసుకుని అమ్మ కోసం వెళ్ళాలి, అమ్మ కోరిక కోసం ఏదైనా సరే అని ప్లాన్ చేసుకున్నా. రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత ఈ లోపు నాగార్జున గారు ఆడిషన్ రిలీజ్ చేశారు, పెట్టాను. టప అమ్మ బలం ఉంది, అమ్మ కోరిక మీద నాకు అగ్ని పరీక్ష వరకు వెళ్ళిపోయాను బ్రో. సో కొంతమంది చాలామంది ఫస్ట్ రౌండ్లో రిజెక్ట్ అయ్యారు, సెకండ్ రౌండ్లో రిజెక్ట్ అయ్యారు, థర్డ్ రౌండ్లో రిజెక్ట్ అయ్యారు. నేను డైరెక్ట్గా అగ్ని పరీక్షకి వెళ్ళిపోయాను. సో చాలా కాన్ఫిడెంట్గా, చాలా బలంగా అమ్మ కోరిక నెరవేరుస్తున్నా. ఇంకోటి ఏంటంటే, అమ్మ నన్ను బిగ్ బాస్లో చూడాలనుకుంది, కానీ నేను దానికంటే బలంగా కోరుకున్న కోరికని తెలుసా, అమ్మ కోసం నేను బిగ్ బాస్లో కనిపించాలి, అమ్మ కోరిక కోసం. నేను టాప్ 10కి వెళ్ళే టైంలో ఫ్యామిలీ వీకెండ్ ఉంటుంది. ఫ్యామిలీ వీకెండ్లో ఎవరైతే నా పిచ్చి తల్లి ఉందో ఆ పిచ్చి తల్లిని హౌస్లో నేను చూడాలి, హౌస్లో నాగార్జున గారు చూపించాలి, నాగార్జున గారు అమ్మ అని చెప్పేసి. అది నా ప్యూర్ ఎమోషన్తో కోరిక అన్న. సో అట్లా చెప్పాను, ఇట్లా వెళ్తున్నా, ఇట్లా నా స్టోరీ అంతా చెప్పాను అనమాట. మీకు చెప్పినందుకు కాకుండా కొంచెం చెప్పాను అనమాట, అంత టైం కూడా ఉండదు అక్కడ. సో ఇట్లా చెప్పి బిగ్ బాస్కి ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నానంటే, ఒక యాక్టర్గా కొంతమంది ఇప్పుడు డాక్టర్కి వేరే ప్రొఫెషనల్ వాళ్ళకి, కొంతమంది యాక్టర్కి, డాక్టర్స్కి, బిజినెస్ మ్యాన్లకి, వేరే వాళ్ళకి అంత ఉపయోగపడకపోవచ్చు ఆ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అనేది. యాక్టర్లకి, సో మీడియా మోడలింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మెయిన్లీ యాక్టర్లకి అనేది, సో కొన్ని కోట్ల మందికి మనసులోకి చొచ్చుకుపోతాం బ్రో. మనం ఆట మన ముఖం చూసి వాళ్ళకి రీచ్ తొందరగా వెళ్ళిపోతాం, వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. సో అంతగా ఉపయోగపడే బిగ్ బాస్ షో ఇది, అంత బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఓన్లీ నాకు యాక్టర్కి. సో దానికోసం వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు అట్ ప్రజెంట్ నౌ అప్లై చేయడానికి, నేను బిగ్ బాస్ రావడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏదైనా ఉందంటే మళ్ళీ దీనికి అమ్మ కోరిక కోసం అమ్మని ఏదైనా చేస్తా. బిగ్ బాస్ అమ్మ కోసం చచ్చిపోవడానికి రెడీ అన్నా, నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నా, ఏదైనా చేస్తా, ఎంత హార్డ్ అయినా చేస్తా, వెళ్తున్నా, అమ్మ కోసం వెళ్తా, నా కోసం వెళ్తా అని చెప్తూ ఉన్న ప్రాసెస్లో ఎండింగ్ అవ్వలేదు. ఇంకా చెప్పాల్సింది ఉంది, నేను చూపించాల్సింది కూడా చాలా ఉంది. ఎండింగ్ అవుతూ ఉండగా నవదీప్, మన బిందుమాధవ్ గారు, అభిజిత్ గారు ఇలా కూర్చుని, అసలు ఆయన ముఖంలో ఉలుకు పలుకు లేదు, స్టార్టింగ్ నుంచి ఏం లేదు, అసలు ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు కూడా లేదు, అసలు వింటున్నాడు కూడా లేదు, ఏదో డైలమాలో ఉన్నాడు, ఏమైనా ఆలోచిస్తున్నాడు, ఇట్లా పెట్టుకుని అర్థం కాలేదు. తీసి టప్పని రెడీ పెట్టేశాడు, ఆయన పైన తీసి పైన రెడీ పెట్టేశాడు. అతన్ని చూసి బిందుమాధవి గారు తీసి రెడీ పెట్టి, వెళ్ళి అమ్మని చూసుకో. అసలు నేను లిటరలీ ఇది నా ప్యూర్ ఎమోషన్ చెప్పుకున్నాను. మీ బ్యాక్ స్టోరీ చెప్పని అడుగుతారు అక్కడ, నువ్వు ఎవరు అని అడుగుతారు.
చెప్పాలి, మన గురించి చెప్పాలి, మన ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఫ్యామిలీ గురించి చెప్పంటారు, ఫ్యామిలీ గురించి చెప్పకపోతే ఈ ఫ్యామిలీ గురించి చెప్పంటారు. మీ ఎంతమంది మీరు ఫ్యామిలీ గురించి చెప్పంటారు? చెప్పాలి. నేను నాకు చెప్పొద్దన్న విషయం చెప్పలేదు నేను అక్కడ, వాళ్ళు చెప్పమన్న విషయమే చెప్పా అక్కడ. ఓకే, నెక్స్ట్ నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. మీరు యాక్టర్ గా ఇన్ని ఆడిషన్స్ ఇచ్చారు, ఇన్ని చేశారు కదా, మీ టాలెంట్ చూపించకుండా ఎందుకు మదర్ సెంటిమెంట్ సెంటిమెంట్ వాళ్ళకి సెంటిమెంట్ చూపించాలని కాదు, వాళ్ళు అడుగుతారు నీ ఫ్యామిలీ గురించి చెప్పంటారు. నా ఫ్యామిలీ గురించి చెప్పాలి కదా అక్కడ. సెంటిమెంట్ అవ్వచ్చు, వైలెన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు, చెప్పాలి అక్కడ. చెప్పిన తర్వాత నా టాలెంట్ చూపించుకుని యాజ్ యాక్టర్గా, ఒక డాన్సర్గా, ఒక ఫిట్నెస్ లవర్గా నేను చెప్పాలని చెప్పుకునే నాకు అవకాశం ఇవ్వకుండా నన్ను కట్ చేసి అక్కడికి రెడీ చేసి అమ్మని చూసుకొని చెప్పేశారు. నేను తర్వాత వీళ్ళని చూసి శ్రీముఖి తీసుకొచ్చి చేతిలో పెట్టి రెడ్డి తీసి చేతిలో పెట్టి ఈసారికి ఇది నీకు రెడ్డు, వెళ్ళి అమ్మని చూసుకో. అసలు నేను నాకు మాట్లాడే టైంలో మీరు అనొచ్చు, ఇప్పుడు అంత మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడచ్చు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా, ఎందుకు ఇచ్చారు నాకు అని చెప్పి క్వశ్చన్ చేసే టైం ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సౌండ్ చేసేస్తారు అక్కడ, టింగ్ అని బెల్ సౌండ్ చేస్తారు, రిజెక్ట్ అయిపోయిన అందరికి సౌండ్ చేసేస్తారు. మాట్లాడే టైం ఇవ్వలేదు, టప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ సౌండ్ చేసేసి వెళ్ళిపోవడం. అక్కడ మాట్లాడే స్కోప్ లేదు అక్కడ. సో నేను మాట్లాడలేకపోయా. లేకపోతే నేను నార్మల్గా ఎలా ఉంటాను అలా ఉంటే ఆ రోజు మాత్రం మామూలుగా ఉండేది కదా. మా అయితే రెడ్డి ఇచ్చారు, ఇంకేం చేస్తారు, ఇంకేం చేయలేదు కదా. అదే అనుకుంటాను. శ్రీముఖి గారిని గట్టి ఫస్ట్ శ్రీముఖి దగ్గర స్టార్ట్ చేసేవాడి. శ్రీముఖి గారు అని అడిగాను కదా, శ్రీముఖి అనేటువంటి. శ్రీముఖి నువ్వెవరు నాకు చెప్పడానికి, మా అమ్మని చూసుకోవాలి, మా అమ్మని చూసుకో, మీ అమ్మని చూసుకోపో అని చెప్పడం నువ్వెవరు అసలు మాకు తెలీదా? ఆ తల్లి కన్నా బిడ్డనమ్మా నేను, ఆ తల్లి కోసం ఎక్కడి వరకు వచ్చా, నువ్వెవరు నాకు చెప్పడానికి, మీ అమ్మని చూసుకో. మీరు అది చెప్తారని చెప్పి ఎందరూ రావాలా, అక్కడి నుంచి విజయవాడ నుంచి అన్నపూర్ణ స్టూడియోకి రావాలండి మేము ఇక్కడ నుంచి. మీరేంటి నేనేంటి చెక్ చేయండి, నన్ను క్వశ్చన్ అడగకుండా మీరు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని మీరు పొగడలేదని చెప్పి మీ బంద్ చేయడానికి కాదు కదా నేను వచ్చింది ఇక్కడికి, మిమ్మల్ని పొగడడానికి కాదు కదా ఇక్కడికి వచ్చింది. సో నేనేంటి చూపించడానికి వచ్చాను, నాలో స్ట్రెంత్ ఉంటే పంపించండి, వీక్ ఉంటే బయటకు పంపించండి అంతే. సో శ్రీముఖి గారిని అభిజిత్ గారిని ఇదే అడుగుతాండి. అభిజిత్ గారు మీరు రాగానే ఫస్ట్ నుంచి ఇలా కూర్చుని మీరు ఒక ఉలుకు లేదు, ఒక పలుకు లేదు, అసలు ముఖంలో ఒక వేరియేషనే లేదు, అసలు ఏం లేదు, ఏం క్వశ్చన్ చేయలేదు. మీరు ఏ విధంగా రెడీ ఇచ్చారు చెప్పండి నాకు, నేను చెప్తే కానీ ఎక్కడి నుంచి వెళ్ళను. ఇదే మాట్లాడండి, మీరు చెప్తే కానీ ఎక్కడి నుంచి వెళ్ళను నేను. మీరు ఏ విధంగా రెడీ ఇచ్చారు, నన్ను ఏ కోణంలో చూసి రెడీ ఇచ్చారు, ఏ క్వాలిటీ చూసి రెడీ ఇచ్చారు నన్ను మీరు చెప్పండి. ఒక క్వశ్చన్ చేశారా, చేయలేదు. ఒక టాస్క్ పెట్టారా, చేయలేదు. అసలు ఏది, ఒక ఫిజికల్ టాస్క్ పెట్టారా, ఒక మెంటల్ టాస్క్ పెట్టారా, ఒక వోకల్ టాస్క్ పెట్టారా, సరే డాన్సర్ అన్న డాన్స్ చేసి చూపించారా, ఏం చూపించలేదు. మీరు ఏ విధంగా నన్ను చూసి జడ్జ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జడ్జిగా అనెలిజిబుల్, మీరు జడ్జిగా పనిచేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి జడ్జి అంటే ఏంటి, మొత్తం కూలంకుషంగా అన్ని చూసి వివరించి, సరే టైం ఏదైనా గంట 2 గంటలు తీసుకోలేదు కదా, ఇదంతా మొత్తం టోటల్లీ 3 to 5 minutes డ్యూరేషన్ బ్రో. ఇప్పుడు ఎంత అయింది అంత డ్యూరేషన్, 3 to 5 minutes డ్యూరేషన్. ఒక గంట తీసుకుంటే టైం అంతా వేస్ట్ చేస్తున్నారు బై, త్వరగా చెప్పి అనడానికి లేదు. 3 to 5 minutes డ్యూరేషన్లో నేను చెప్తూ ఉండగానే మీరు కట్ చేసేసి నన్ను పూర్తిగా నేను చెప్పనీయకుండా, నా టాలెంట్ తెలుసుకోకుండా, నేనేంటి తెలుసుకోకుండా మీరు ఏ విధంగా రెడ్డిస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జడ్జిగా అర్హులు కాదు. దాని తర్వాత బిందుమాధవి గారిని ఇదే అడుగుండే. బిందుమాధవి గారు మీరంటే నాకు చాలా ఇష్టం. బిందుమాధవి గారు నాకు చాలా ఇష్టం బ్రో ఆవిడంటే. ఎందుకంటే ఒక ఆడపిల్ల 10 మందిలో ఉన్నప్పుడు సో కొంచెం మెరుగ్గా ఫీల్ అవుతుంది, అన్ఫీలిటీ కాంప్లెక్స్ ఉంటుంది అమ్మాయికి, ఎవరైనా సరే జనరల్గా. కొంచెం అమ్మాయిలు అనేటప్పుడు 10 మంది మగాళ్ళు ఉన్నప్పుడు, అలాంటి ఆడపిల్ల హౌస్లోకి 10 మంది మగాళ్ళ మీద విరుచుకుపడింది. ఇప్పుడు మనం మగాడు ఏమైనా ఆలోచిస్తామేమో, అరే బ్రో ఏమైనా అనుకుంటాడేమో, ఎందుకు వచ్చింది తల్లే ప్రభావ వీడితో అనుకుంటామేమో, అది గొడవ అయితే. అమ్మాయి ఆగలేదు, ఇదే ఏంటి చెప్పు అన్నట్టుగా ఒక మగాడి కంటే ధీటికెళ్ళి విరుచుకుపడింది మగాడి మీద, అక్కడ రీజన్ ఉంటేనే. అట్లా అంత ఫైర్ ఉన్న ఆడపిల్ల ఉండాలి సమాజంలో, ఉండాలి అలాంటి ఆడపిల్ల. ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా డిఫెండ్ చేసుకోవడానికి స్ట్రాంగ్గా ఉండాలి ఆడపిల్ల. అలాంటి ఆడపిల్ల ఉంది. అక్కడి నుంచి ఆవిడకి లేడీ టైగర్ అని బిరుదు వచ్చిందేమో అని చెప్పి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. అమ్మాయి నాకు చాలా ఇష్టం, బిందుమాధవి. అట్లాంటి అమ్మాయి, మీరు అంత ఇష్టం ఉన్న అమ్మాయి, మీరు ఒక స్త్రీగా నేను ఇష్టపడ్డా, నా తల్లి కూడా ఒక స్త్రీనే కదండి. నా తల్లి గురించి చెప్పినప్పుడు మీకు ఎందుకు చిన్న చూపు అనిపించింది? నా తల్లి గురించి మీకు చెప్పినప్పుడు మీరు ఒక ఆడపిల్లే, మా తల్లి ఒక ఆడపిల్లే, మీకు ఎందుకు చిన్న చూపు అనిపించింది? పొగడపోయినా పర్లేదు, తల్లి గురించి చెప్పామని చెప్పి యాక్చువల్గా పొగడాలి. మీరు తల్లి మీరు ఇంత మంచిగా చూసుకుని, మీ అమ్మకి అమ్మ ఎక్కడున్నా థ్యాంక్స్ అమ్మ మీరు ఇంత మంచిగా చూసుకున్నారని చెప్పి దాన్ని పొగడపోయినా నో ప్రాబ్లం, నేను పొగడానికి అక్కడ చెప్పలేదు. అసలు మీరు పొగడపోయినా పర్లేదు, మీరు ఎందుకు రెడీ ఇచ్చారు, ఆ రీజన్ చెప్పండి. సో అని చెప్పేసి ఆవిడని గట్టిగా వేసుకునేటండి నేను బ్రో. ఆవిడైతే నవదీప్ గారు, ఇప్పుడు అంతా నవదీప్ గారు సోషల్ మీడియా అంతా నెగిటివ్ అవుతున్నాడు. సో పిచ్చి నెగిటివ్ అవుతున్నాడు. బయట నాకు ఫస్ట్ సీజన్లో కూడా నవదీప్ గారు అంటే అగ్రెసివ్ ఉంది, ఇలా అట్లా మాట్లాడుతాను. కానీ కామెడీ ఏంటంటే నేను నమ్మలేకపోయాను బ్రో. నేను చెప్తుంటే ఆయనే రియాక్ట్ అయ్యాడు. ఆయనే ఇవన్నీ చెప్తున్నప్పుడు ఓకే అప్పుడు అమ్మను బాగా చూసుకున్నావా అని నన్ను నాతో ఇంటరాక్ట్ అయ్యాడు. అమ్మను బాగా చూసుకున్నావా, అమ్మ ఆరోగ్యం అంతా ఓకేనా, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అంత ఓకేనా, అమ్మ మంచిగా ఉందా, ఇట్లా నాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇలా నువ్వు ఎలా అయితే మీరు ఇలా వచ్చేది తిరిగిపోయింది ప్రాణంగానే ఆ పెయిన్ రియాక్ట్ అయ్యారు. ఓకే అయ్యో ఇలా రియాక్ట్ అయ్యాడు ఆయన. అంటే ఆయన నాతో కమ్యూనికేట్ అయ్యాడు. వీళ్ళేమో కమ్యూనికేట్ అవ్వకుండా రెడ్డలు ఇస్తారు, అసలు కమ్యూనికేషన్ ఇది లేకుండా రెడ్డి ఇచ్చారు. నవదీప్ కూడా రెడ్డి ఇచ్చిందా? వీళ్ళిద్దరు నవదీప్ ఇవ్వాల్సిన రెడ్డి శ్రీముఖి చెప్తున్నాను కదా. నవదీప్ నాకు గ్రీన్ ఇచ్చాడు అక్కడ, అంత కనెక్ట్ అయ్యాడు ఆయన. సో అమ్మ కనెక్ట్ అయ్యని చెప్పడం నా బ్యాక్ స్టోరీకి, నా కష్టానికి కనెక్ట్ అయ్యాడు అక్కడ ఆయన. నాకు ఆయన నుంచి పాజిటివ్ ఆరా వచ్చింది, పాజిటివ్ వైబ్ వచ్చింది నాకు ఆయన నుంచి. కానీ ఆయన ఇవ్వాల్సిన ఏదైతే జడ్జిమెంట్ ఉందో అది గ్రీన్
శ్రీముఖి దగ్గర ఉంది. ఓకే శ్రీముఖి నాకు అది తీసుకొచ్చి రెడ్ ఇచ్చింది తీసుకొచ్చి. ఓకే సో ఇది బ్రో నాకు నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, ఎందుకు పెయిన్ ఫీల్ అవుతున్నానంటే నాకు ఎలాంటి క్వశ్చన్ పెట్టలేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎపిసోడ్ ఫస్ట్ లో షాలిని పడేల్ ఒక అమ్మాయి ఉంటుంది, షాలిని పడేల్ అని చెప్పి ఫస్ట్ లో వచ్చింది అమ్మాయి. సో అమ్మాయిని పిలిచినప్పుడు అమ్మాయికి షూ క్లీన్ చేయమని టాస్క్ ఇచ్చారు. అవును టాస్క్ ఇచ్చారు. అమ్మాయి షూ క్లీన్ చేయను నాకు 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 వస్తుందని చెప్పి చెప్పింది. లేదు క్లీన్ చేస్తావని చెప్పి మళ్ళీ రెండో అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు క్లీన్ చేయకపోతే వెళ్ళిపోవచ్చు అమ్మా అని చెప్పాలి. జడ్జిమెంట్ అయితే ఫెయిర్ జడ్జిమెంట్ అయితే నీకు చిన్న టాస్క్ ఇచ్చినప్పుడు షూ క్లీన్ చేయమంటే క్లీన్ చేయను వెళ్ళిపో అని చెప్పాలి. మీరు అయితే చేసేటోనివి షూ బ్రో షూ క్లీన్ చేసుకోండి, మనం క్లీన్ చేసుకోం బ్రో, ఇంట్లో షూ క్లీన్ చేసుకోమా? షూ క్లీన్ చేసుకోవడానికి ఇది అమ్మ కోసం షూ కాదు, మా షూ పట్టుకోమని కొట్టుకుంటా, ఏదైనా సరే కోసుకోమని కోసుకుంటా రెడీగా ఉన్నా బ్రో అమ్మ కోసం. షూ క్లీన్ చేయడానికి ఎంతసేపు? సో అట్లాంటిది ఆవిడకి షూ క్లీన్ చేయమని ఒక అవకాశం ఇస్తే చేయనంది. చిన్నప్పుడు ఏమి తీసుకొని రెడీ చేసేయాలి, వెళ్ళిపోమ్మ నువ్వు అవకాశం, నీకు షూ క్లీన్ చేయనప్పుడు చేయకపోతే లోపల ఎన్నెన్నో ఉంటాయి అవి ఏం చేస్తావు నువ్వు వెళ్ళిపో అని చెప్పాలి. కానీ అమ్మాయికి రెండో అవకాశం ఇచ్చారు. ఎందుకు? ఏం రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ ఒకటి. రెండోది ఏంటంటే అమ్మాయికి ఇచ్చిన 2 అవకాశాల్లో కనీసం అవకాశంలో సగం వంతు కాదు కదా, పావంతు కాదు కదా, 0.01 కూడా నాకు ఇవ్వలేదు బ్రో. ఒక్క అవకాశం అసలు అమ్మాయిలకు ఇచ్చిన దాంట్లో చిన్న 0.05 అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. అంటే అక్కడ కూడా అమ్మాయిలకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అమ్మాయికనే కదా, వేరే బాయ్స్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చిన అవకాశంలో వాళ్ళకి 1 అవర్ బ్రో, 1 అవర్ 45 మినిట్స్ జరిగింది బ్రో వాళ్ళకి ఆడిషన్. సో అదే పార్షియాలిటీ ఎందుకు ఇక్కడ? నాకు 3 to 5 మినిట్స్ జరిగింది. సో ఎందుకు ఇంత పార్షియాలిటీ? అసలు నేనేం మాట్లాడాను అక్కడ? నన్ను అరే పోతురాజ్ నువ్వు అమ్మాయిని సెంటిమెంట్ వాడుతున్నారు బాయ్. సో మీకు ఉండొచ్చు, అది మనలో జనరల్గా ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. నేను ప్యూర్ ఎమోషన్లో ఉన్నప్పుడు నేను నాకెందుకు బ్రో, నేను ఫేక్ చెప్తాను అవసరం నాకు లేదు. అమ్మ ఎమోషన్ వేరే వాళ్ళు వచ్చినప్పుడు 10 మంది 5 వచ్చినప్పుడు బ్రో మాకు అమ్మంటే ఇష్టం అన్న, మాకు అమ్మంటే ఇష్టం అన్న, మా నాన్న ఇష్టం అన్న, నా ఫేక్ డ్రామా క్రియేట్ చేయొచ్చు. బట్ ఆ ఫేక్ డ్రామా కింద నా ప్యూర్ ఎమోషన్ డౌన్ అయిందేమో అక్కడ మీ అందరికీ. అయితే అరే పోతురాజ్ అమ్మ గురించి పక్కన పెట్టమ్మా, నీకులా చాలా మంది చెప్తారా బాబు అమ్మ గురించి, అమ్మ కోసం వెళ్తానని చాలా మంది చెప్తున్నారు, పక్కన పెట్టు. నువ్వేంటి చెప్పు, నీ స్ట్రెంత్ ఏంటో చూపించు, నీ కెపాసిటీ ఏంటి చూపించు, నువ్వు బిగ్ బాస్ ఎందుకు అర్హుడివి అది చూపించు, అసలు నువ్వేంటి, నీ గురించి చెప్పరా బై, పోతురాజు అనేవాడు ఎవడో వాడి గురించి చెప్పు అంటే చెప్తాను కదా బ్రో. అసలు ఏం అడగకుండా ఏం చేయకుండా నన్ను లిటరల్లీ అన్ఫేర్గా ఎలిమినేట్ చేశారు బ్రో. నాకు అన్యాయం జరిగింది బ్రో, నేను ఒకటే పెయిన్ ఫీల్ అవుతున్నా. ఒక సామాన్యుడికి స్టేజ్ మీద అన్యాయం జరిగింది, సామాన్యుడి తల్లి కోసం కోరికకి అన్యాయం జరిగింది, ఇదే నేను అనుకున్నది. నిజంగా ఒకటి బ్రో, అగ్ని పరీక్ష ద్వారా చాలా మంది కంటెస్టెంట్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, నిజంగా జెన్యున్గా సెలెక్ట్ చేస్తారా బ్రో వాళ్ళందరినీ వాళ్ళు టీం? లేదు బ్రో, వత్తపూల్టీ ఎక్కడ ఉంది బ్రో? ఆ రాజ్ కుమారి అనే అమ్మాయి, ఝాన్సీ అనే ఒక అమ్మాయి సింగర్ ఉంది. వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు కాబట్టి కష్టం వీళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ స్టోరీ కోసం వాట్ ఎవర్ వాళ్ళ కష్టం కోసం తీసుకోవచ్చు, వాళ్ళకు స్ట్రెంత్ ఉంది. మిగతా వాళ్ళకి అంత క్యాపబిలిటీ ఉందని నేను అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా, సో వాళ్ళ 15 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోల్చుకుంటే మెంటల్గా, ఫిజికల్గా, వోకల్గా, ఎంటర్టైన్మెంట్ చేయని పరంగా ఏదైనా సరే బ్రో ఒక స్టెప్ ముందే ఉంటా బ్రో నేను ఇప్పటికి కూడా. సో అంత కాన్ఫిడెంట్గా, అంత క్లియర్గా, అంత స్ట్రాంగ్ ఉన్నా బ్రో వాళ్ళతో పోల్చుకుంటే. బట్ వాళ్ళు ఏంటో వాడు ఫస్ట్ ఒక ఉంటాడు పర్సన్ మిథిలేష్ అని చెప్పేసి, నీ టాలెంట్ చూపించినప్పుడు షర్ట్ తీస్తున్నాడు. షర్ట్ తీసి టాలెంటా? అలాంటి నేను తీస్తా కదా బ్రో షర్ట్ తీసాడు వెళ్ళి, అది కాదు కదా టాలెంట్. జెన్యున్గా రియాలిటీగా, అసలు రియాలిటీ షో బ్రో అది. నువ్వేంటి రియల్గా చెప్పమంటే రియల్గా ఉన్నానని చెప్పేసి షర్ట్ తీసి చూపించి ఇంకా ఫ్యాన్ కూడా తీసి చూపిస్తారు రేపు నెక్స్ట్ సీజన్లో. అలా ఉంటుందేమో మరి, అదే కదా అలవాటు అయిపోతుంది. ప్రతి ఒక్కరు షర్ట్ తీస్తున్నాడు లోపలికి వెళ్ళి. నేను షర్ట్ తీయడం తప్పని చెప్పట్లేదు, నేను టాలెంట్ చూపించి అన్నప్పుడు షర్ట్ తీయడం కదా కాదు కదా అంటున్నా. సో అట్లా ఆర్జీ చరణ్ ఒక పర్సన్ ఉన్నాడు, తనకి శ్రీముఖి వాళ్ళది ఒకటే ఊరంట. సో అది బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినాయి. సో ఒకటే ఊరంట. తన కొంచెం నీకు మీరు చూసారు లేదా ఎపిసోడ్లో తను హైలైట్ చేశారు. తన స్టేజ్ మీదకి వెళ్ళి అందరూ ఒక సెలబ్రేషన్ లాగా చేసి, ఎందుకు కూడా మీరు జడ్జెస్ ఎక్కడ ఉండాలి? జడ్జ్మెంట్ దగ్గర ఉండాలి. మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి హైలైట్ చేస్తారంటే ఆడియన్స్ తెలిసిపోద్ది, అరే వీళ్ళు కావాల్సిన అనుకుంటా, వీళ్ళు బాగా హైప్ లేపుతా తెలిసిపోద్ది ఆడియన్స్కి. ఆడియన్స్ ఏం పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు జడ్జిలు కూడా రియాక్ట్ అయ్యారు బ్రో, కొంతమంది నవదీప్ కానీ, బిందు మాధవ్ కానీ మీడియా ముందు రియాక్ట్ అయ్యారు. అగ్ని పరీక్ష ద్వారా చాలా మందిని మేము సెలెక్ట్ చేస్తాం, ఒక పాంప్లెట్ ఉంటుంది, దాంట్లో 200-300 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంత లా ఉంటుంది అంట అది పాంప్లెట్ కూడా. సో దాంట్లో అన్ని రాస్తారు, దాంట్లో అన్నిటికీ వీళ్ళు అరగులేనా అని కూడా, వీళ్ళన్నిట్లో యాక్టివ్ ఉంటారు అనేసి కూడా మేము పనిష్మెంట్ ఇస్తాము, సో దానికి యాక్సెప్ట్ వాళ్ళు చేస్తే మేము సెలెక్ట్ చేస్తాం అనేసి కూడా అవి చెప్పుకుంటూ వస్తుంది. బెస్ట్ బ్రో, బెస్ట్ అది. నేను దానికి అసలు 100% అగ్రీ చేస్తా. నీ పర్సనాలిటీ చెక్ చేయాలి, నువ్వేం చెక్ చేయాలి, నీ మెంటల్ స్ట్రెంత్ చెక్ చేయాలి, నువ్వు నీ బాడీ స్ట్రెంత్ చెక్ చేయాలి, వాట్ ఎవర్ అన్ని అడుగుతారు. నీకు మామూలుగా వీడియో కాల్లో నీకు లవర్ ఉందా, లవర్తో నువ్వు ఏమైనా ఫిజికల్గా కలిసేవని కూడా అడుగుతారు బ్రో. ఫిజికల్గా కలిసేవని కూడా అడుగుతారు. అంటే నీ ఫిజికల్ స్ట్రెంత్ తెలుసుకోవడానికి వాట్ ఎవర్ వాళ్ళకి ఏముంటాయి బ్యాక్గ్రౌండ్ రీజన్స్ తెలియదు, అది కూడా అడుగుతారు. సో వాట్ ఎవర్ దానికి నేను పర్ఫెక్ట్గా అగ్రీ చేస్తా. ఇది అగ్ని పరీక్ష అది. కానీ నా దాంట్లో నా బుక్లెట్ కాదు కదా, ఏ బేస్ చేసుకుని క్వశ్చన్ అడగలేదు బ్రో నన్ను, అది నా బాధ. నన్ను ఏ బేస్ చేసుకుని క్వశ్చన్ అడగలేదు. ఇంకోటి ఇప్పుడు నవదీప్ గారు చెప్పారు. నవదీప్ గారు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ట్రిగర్ చేస్తాం, మీరు ట్రిగర్ అవ్వకుండా మీరు ఇదే అవ్వాలి, మీరు ఏంటో చూపించాలి, మీరు గల్లా పట్టుకుంటే మాట్లాడాలి అని చెప్పేసి ఏదో ఒక బయట అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి వీడియో చేశాడు. ఏది దీన్ని కప్పిపుచ్చడానికి, ఉప్పల్ బాల్ ఇష్యూ మా ఇష్యూ కప్పిపుచ్చడానికి. అది ఎంతవరకు కరెక్ట్?
సో అది కరెక్టే కాదంటలేదు. ఏది నేను క్వశ్చన్ చేసినప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడాలి. నేను స్ట్రాంగ్గా మాట్లాడాను కదా శ్రీముఖితో. నేను చెప్పను, నేను మిమ్మల్ని చూడడం నేను ఎలా చెప్పాలి, నేను సీజన్ చూడడం ఎలా చెప్పాలని చెప్పి స్ట్రాంగ్గా మాట్లాడా. మరి అదెందుకు కన్సిడర్ చేయరు? సో అది ఇంకోటి ఏంటంటే, ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే బ్రో, ఇప్పుడు మన ఒకటి మొక్క మీద వాటర్ కొట్టారు, వాడేం మాట్లాడైపోయాడు. సో ఇంకొకటి అవమానించారు. అట్లా రకరకాలు చేస్తుంటే వాళ్ళు ఏమన్నా ఉన్నప్పుడు బయట తీస్తాక ట్రై చేస్తారు. సో ట్రై చేసిన ప్రాసెస్లో మీరు ఉన్నారు, మన స్టూడియో పిలిచారు, ఒక ఆడిషన్ పిలిచారు, లేదా ఫిల్మ్ చేస్తారు, ఒక ఆడిషన్ పిలిచారు. సో మీరు నన్ను కోపం తెప్పించాలని చేసినప్పుడు మేము మీ మీద గౌరవంతో, మీ మీద వాల్యూతో నేను వచ్చి గల్లా పట్టుకుంటానా? ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు అంటానా? లేదు, మీ మీద ఆ గౌరవంతో నేను అసలు రాగలేదన్నమాట. అలాంటిది వాళ్ళ మీద ఎలా వస్తుంది? వాళ్ళ మీద రాదు కదా అన్నమాట. ఎవరి మీద తెలిసిన వాళ్ళు, ఇప్పుడు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా పెట్టి మాట్లాడితే వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళు ఏమైనా అనొచ్చు, గట్టిగా మాట్లాడేసి అని చెప్పి ఒక ఒపీనియన్ ఉంటుంది మనకి. తెలిసిన వాళ్ళు అరే బిందుమాధవి తెలుసు, అభిజిత్ తెలుసు, నవదీప్ తెలుసు అన్నప్పుడు వాళ్ళని ఏమన్నా అనగలం మనం? కోపం వచ్చా అనలేం కదా. నువ్వు కోపం వచ్చా చేయించాలి, నువ్వు కోపం తెప్పిస్తాం మేము ట్రిగర్ అవ్వాలి నువ్వు అంటే ఎలా అవుతుంది? అది నువ్వు కొత్త వాళ్ళని పెట్టు, ట్రిగర్ అవుతాం. అందుకే తెలియదు కాబట్టి వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు, ఇంత పెద్ద సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్ అన్నప్పుడు వాళ్ళని ఎలా క్వశ్చన్ చేస్తాం మనం? అది చేయలేము. అక్కడ మనకు హ్యూమానిటీ పనిచేయదు అక్కడ. సో చదువుకున్న వాళ్ళు మనం అలా క్వశ్చన్ చేయలేం. ఓకే బ్రో, చాలా మందికి క్వశ్చన్ ఏంటంటే, పోతురాజు చెప్పింది మీరు స్టోరీ జెన్యున్గా అది జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్పారు, మదర్ సెంటిమెంట్. అవును, అక్కడ జడ్జిల సపోర్ట్ మీకు దొరకలేదు, ఇక్కడ ఆడియన్స్ సపోర్ట్ కూడా మీకు దొరకట్లేదు బ్రో. మీరు ఏదైతే మదర్ సెంటిమెంట్ చెప్తున్నారో, అరే ఒక కథ అల్లుతున్నాడు, సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు రా అనే ఒక కింద కామెంట్స్, మీ ఇంటర్వ్యూస్ కానీ మీ వీడియోస్ కింద మొత్తం అవే కామెంట్స్, సింపతి గేమ్ ఆడుతున్నాడు అనేసి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? లేదు బ్రో మీరు ఏ ఇంటర్వ్యూ చూసారో తెలియదు, మీరు ఇంటర్వ్యూ చూడండి, లేదా నా ఇన్స్టాలోకి వెళ్ళి వీడియో చూడండి. నా ఇన్బాక్స్ ఓపెన్ చేయడానికి టైం ఉంటుంది బ్రో. మన వాళ్ళు అంత మెసేజ్ పెడుతున్నారు, ఒక్కడ కూడా అరే ఫాల్తుగా నువ్వు మదర్ స్టోరీ పెడుతున్నారు అని చెప్పి మరి మీకు ఎవరు ఎక్కడ చూసారో తెలియదు కానీ ఒక్కడ కూడా నాకు అలా డిఎం చేయలేదు, నాకు నేను చూసిన ఎక్కడ కూడా ఇంటర్వ్యూ మెసేజ్ పెట్టలేదు. ఏదైనా ఒక ఇంటర్వ్యూ పెట్టారేమో వాళ్ళకి అలా ఆ పాయింట్ ఆఫ్ అనిపించింది. సింపతి కోసం మాట్లాడుతున్నాడు కేవలం అట్లా పెడుతున్నప్పుడు ఇప్పటికి వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ఒకటే స్లోగన్ ప్రతి ఒక్కళ్ళు కూడా, బ్రో అది ఒక వేస్ట్ షో బ్రో, నువ్వు దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు మామ, నువ్వు కంగారు పడుకు, నువ్వు వచ్చి చేయకు, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు సినిమాలు చేసుకుని అది పోయిందని దానికంటే బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉందని చెప్పి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నేను అసలు వాళ్ళకి రుణపడిపోయి ఉంటా బ్రో. అంత పాజిటివ్ పెడుతున్నారు. ఇప్పుడు వేస్ట్ షో అని మీరు అన్నారు కదా, మరి జనాలు ఎందుకు అంత అడాక్ట్ అయిపోతున్నారు? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నా, వాళ్ళు అలా బ్రో అది ఒక అంటే అలా కోపంలో వాళ్ళు వేస్ట్ షో బ్రో, నువ్వు వాళ్ళు రిజెక్ట్ మీరే కాదు చాలా మంది రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు అది వేస్ట్ షో, అసలు రియాలిటీ షోనే కదా అంతా స్క్రిప్టెడ్ అనేసి కూడా మీలాంటి రిజెక్ట్ అయిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను దాని గురించి మాట్లాడలేను. నాకు దాని మీద బెస్ట్ ఒపీనియన్ ఉంది కాబట్టి అమ్మ కూడా చూసింది కాబట్టి అమ్మ కోసం వెళ్దాం అనుకున్నా. బెస్ట్ ఒపీనియన్ ఉంది బిగ్ బాస్ అనేది. సో దాని గురించి ఇప్పుడు మనం అంత మాట్లాడినా ఇదనమాట. సో ఎవరైతే ఉన్నారో కామెంట్స్ పెట్టేటోళ్ళు, సో నాకు వచ్చినంత వరకు అయితే ఎవ్రీ కామెంట్ ఎవ్రీ డిఎం పాజిటివ్ బ్రో. అసలు నేను మురిసిపోతున్నా, ఏంద్రే వీళ్ళు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో చాలా మంచిగా మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళ మైండ్ సెట్లో ఏమైనా ఉండి బ్రో నువ్వు అమ్మ ఎమోషన్ ఆడుతున్నావు, ఇలా చేస్తున్నావు, ఏంది అమ్మ డ్రామా చేస్తున్నావా అన్న కామెంట్ పెట్టిన వాళ్ళకి మీ సమక్షంలో నేను చెప్పాలి అంటే, బ్రో నేను అమ్మ సెంటిమెంట్ వాడట్లేదు, వాళ్ళు నీ ఫ్యామిలీ గురించి చెప్పాలన్నప్పుడు నా ఫ్యామిలీ గురించి నా ప్యూర్ ఎమోషన్, నా అమ్మ నాకు ఆ స్టేజ్ దొరికింది బ్రో, నాకు తల్లి కోసం నేను చెప్పాలి, నన్ను కని పెంచి పోషించిన తల్లి కోసం, నా కింగ్ తను, నా యువరాణి తను, అలాంటి తల్లి కోసం నేను చెప్పాలి అక్కడ స్టేజ్ మీద. అంతేగాని నేను తల్లి గురించి చెప్పాను, తల్లి ఎమోషన్తో ఇప్పుడు 100లాగా నేను రైతుని, నేను ఎమోషన్ వాడి ఈ డ్రామాలు ప్లే చేసి హౌస్లోకి వెళ్ళాలని అస్సలు నాకు 0.0 కూడా లేదు బ్రో. నేను అక్కడ కూడా ఇప్పుడు ఆ నవదీప్ కానీ ఇంకోళ్ళు కానీ నీ తల్లి ఎమోషన్ బాగుంది బ్రో, నీ తల్లి కోసం నీ బిగ్ బాస్ పంపిస్తానంటే నో అన్న, నా తల్లి గురించి చెప్పాను, నా తల్లి కోరిక అని చెప్పాను కానీ నా తల్లి కోరిక త్రూ మదర్ సెంటిమెంట్ యూజ్ చేసి బిగ్ బాస్లోకి వెళ్ళాలని కోరిక నాది కాదు. ఓకే, సో నాకు టాస్క్లు పెట్టండి, నన్ను క్వశ్చన్ చేయండి, ఆ క్వశ్చన్ చేసి నేను వర్తబుల్ అనుకుంటే నన్ను పంపించండి అని ఛాలెంజ్ చేసి చెప్తా. ఇప్పుడు ఈ కామెంట్ చెప్పిన వాళ్ళు కూడా అది చెప్తా, అలా వెళ్ళాలనుకున్నా కానీ ఈ ఎమోషన్ వాడుకుని వెళ్ళాలనుకోలేదు ఎవరైనా సరే, పేరున చెప్తున్నా. సో మీరు యాక్టర్గా ట్రై చేస్తున్నారు, యాక్టర్కి ఎక్కువ లైఫ్ ఉంటుందా, బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఎక్కువ లైఫ్ ఉంటుందా అంటే ఏం చెప్తారు బ్రో? మరి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యి వాడికి ఫేమ్ తెచ్చుకుని ఆ ఫేమ్ని స్ట్రాటజీ యూస్ చేసుకుని గ్రాఫ్ని పెంచుకుంటూ డే బై డే కష్టపడి వెళ్ళిన యాక్టర్కి ఇంకా ఫేమ్ ఎక్కువ ఉంటుంది బ్రో. సో ఎవరున్నారు బ్రో అలాంటి వాళ్ళు? లేరు కదా. నేను ఇంకొక ఎవరు సాధించింది మీరు సాధిస్తారా మరి? నేను అదే కదా, నా టార్గెట్ అదే కదా. నేను ఆడిషన్ వీడియోలో అదే చెప్పా, బిగ్ బాస్ ఆడిషన్ వీడియోలో బిగ్ బాస్కి అదే చెప్పా. బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ అని వాళ్ళ పేరు ముందు బిగ్ బాస్ అది బిగ్ బాస్ కంటెస్టెంట్ పేరు చెప్పుకుని బతికేస్తున్నారు బయట. వాళ్ళ లైఫ్ వాళ్ళు వెళ్ళిపోతుంది. ఎవరు కూడా అరే బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ టీం అయితే ఉన్నారో అరే వీడు మనోడు కదరా, వీడు మనం బిగ్ బాస్ కంటెస్టెంట్ కదరా, బిగ్ బాస్ హౌస్మేట్ కదరా అని ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఎవరు ఎవరైపోతున్నారు, బిగ్ బాస్కి ఎవరైపోతున్నారు. బట్ నేను అలా కాదు. నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తున్నా కప్పు కొడుతున్నా, బయటకు వచ్చిన తర్వాత నా హార్డ్ వర్క్తో, నా స్ట్రాటజీతో, నా కష్టంతో, నా బుర్రతో నేను స్టెప్ బై స్టెప్ నా గ్రాఫ్ పెంచుకుని
బిగ్ బాసే గొడవపడేలా చేస్తా, వీడు మా కంటెస్టెంట్ కదరా, మా హౌస్ మేట్ కదా, మా ఇంట్లో వాడు కదరా అని బిగ్ బాస్ గొడవపడేలా చేస్తా అని చెప్పి నా వీడియోలో మెన్షన్ చేశాను. సో నా టార్గెట్ కూడా అదే. సో మీరు చెప్పినట్టే లాస్ట్ సీజన్ లో సోయల్ కూడా అలానే చెప్పాడు బ్రో. చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటారు, ఆపర్చునిటీ రావనేసి కూడా అంటారు. సో నేను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మంచి మంచి ప్రాజెక్ట్ చేసి మరింత ఫాలోయింగ్ని పెంచుకుంటా అనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సోయల్ కానీ ఇంకో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. సో వాళ్ళతో కానిది మీతో ఎలా అవుతుంది? ఖచ్చితంగా బ్రో, చెప్పుకుంటూ అప్పుడు మాట ఇచ్చినప్పుడు మాట మీద కట్టుబడి ఎంతైనా సరే హార్డ్ వర్క్ చేసి ఎంత దాటైనా సరే ముందుకెళ్తాడు, అది సాధిస్తాడు కదా. అనుకుంటే రేపు అయితే బ్రో ఒక 1 month లేట్ అయితే 2 months లేట్ అయితే. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంది బిగ్ బాస్ తర్వాత? వాళ్ళు ఏంటంటే ఒకటే బ్రో, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక లైన్ క్రియేట్ అయిపోద్ది. ఈ లైన్లోనే ఉండాలి, ఈ లైన్ గ్రీస్ ముందుకెళ్ళకూడదు, ఈ కంటిన్యూ చేయాలి. ఈ డైలమాలో ఉండిపోతారు, ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోద్ది, పిఆర్ పెరిగిపోతారు, మేనేజర్లు పెరిగిపోతారు. వాళ్ళు నలుగురు డైలమాలో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చా సార్, నీకేం నచ్చిందా సెలెక్ట్ చేసుకో, నువ్వు ఎలా బయటకు ఇలా సెలెక్ట్ చేసుకో. సో నువ్వు నలుగురితో కలువు. నేను బిగ్ బాస్కి వెళ్ళిపోయినా బిగ్ బాస్ సెలబ్రిటీ నుంచి ఇంట్లో నుంచి బయటకు రాకుండా కాదు, నలుగురితో ఇంటరాక్ట్ అవ్వు, ఆడియన్స్ని పెంచుకో. అరే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 6 నెలలకు 1 yearకి మర్చిపోతారు బ్రో ఆడియన్స్. నెక్స్ట్ 1 week లోనే మర్చిపోతారు. మర్చిపోకుండా చెయ్యి, నువ్వు మర్చిపోకుండా చేయాల్సిన ప్రయత్నాలు చెయ్యి. అరే నేను వస్తున్నా మీ ముందుకి, నేను ఎంటర్టైన్ చేస్తున్నా మిమ్మల్ని, నేను ఉన్నా అని చెప్పేసి చెయ్యి. ప్రాజెక్టులు చేయి, మంచి ప్రాజెక్టులు చేయి, చెత్త ప్రాజెక్టులు కాకుండా, చెత్త సాంగ్స్ కాకుండా, జనాలు తిట్టే సాంగ్స్ కాకుండా. అరే ఏం చేసేవరా, ది బెస్ట్ యాక్టర్గా ప్రూవ్ చేయి. నేను నా ప్లాన్ అదే. వాళ్ళు చేసిన మిస్టేక్ నేను చేయకూడదు అనుకున్నా. నేను బెస్ట్గా వెళ్ళాలి, బెస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. నేను లిమిట్స్ పెట్టుకుని లిమిట్లు పెట్టుకుని ఎక్కడ వెళ్ళకూడదు, ఈ కంటెంట్ చేయకూడదు, ఇలా నా ఐడియా కాదు. ది బెస్ట్ ఇవ్వాలి, స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి, హార్డ్ వర్క్ చేసి ముందుకెళ్ళాలి. కామనర్ నుంచి ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి కప్పు కొట్టాడు. కామన్ మ్యాన్ కప్పు కొట్టిన తర్వాత కామన్ మ్యాన్ ఎంతవరకు ఎదుగుతాడో చూపిస్తే ఎలా ఉంటుందో చూపించాలనుకున్నా. సో ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్ లో మీరు అడుగు పెడితే ఎంతమంది పిఆర్లతో మాట్లాడుకున్నారు మరి మీరు? నాకు ఎవరు పిఆర్ లేరు. పిఆర్ ఉంటే ఇప్పటికే రాజుని పంపించాలని చెప్పి వెనకాల నుంచి స్లోగన్ మొదలయ్యాయి కదా. అంటే పిఆర్ లేకపోవడమే మీకు అన్ఫేర్ ఎలిమినేషన్ అయిందంటారా? అంటే ఉప్పల్ బాల్ పిఆర్ పెట్టుకున్నాడు అంటావా? లేదు, అలా తెలియదు నాకు 100% చెప్పలేను. పిఆర్ పెట్టుకుంటే వాడు ఇంకా కామనర్గా ఎందుకు వస్తాడు బ్రో? పిఆర్ పెట్టుకుంటే వాడు డైరెక్ట్ సెలబ్రిటీగా లోపల పోతాడు కదా పిఆర్ పెట్టుకుంటే. సో పిఆర్ అయితే మేమైతే పెట్టుకోలేదు, మిగతా వాళ్ళు పెట్టుకున్నారేమో అని బయట టాక్ వస్తుంది. కొంచెం పిఆర్ పెట్టుకుంటే నా మేనేజ్ చేస్తారు అక్కడ, పాలిటిక్స్ జరుగుతుంది అని చెప్పేసి మనం 100% తెలియకుండా మనం మాట్లాడలేము కదా. సో ఈ 3 days కి ఏమైనా అమౌంట్ ఇచ్చారా మరి మీకు? లేదు బ్రో, ఫుడ్ తప్ప ట్రావెల్ ఎక్స్పెన్సెస్ లేదు, ఎలాంటిది లేదు, స్టేయింగ్ లేదు, ఏం లేదు. మేము అక్కడి నుంచి వచ్చి మా ఫ్రెండ్ రూమ్లో ఎక్కడ ఉంటూ చేసుకుంటూ. ఇన్ కేస్ సెలెక్ట్ అయిన తర్వాత ఏమైనా అమౌంట్ ఏమైనా ఫిక్స్డ్గా పెడతారా మరి మీకు? అవన్నీ చెప్పలేదు బ్రో, అసలు తెలియదు. ఏం చెప్పరు. ఫుడ్ అన్న మంచిగా పెట్టారు? మంచి ఫుడ్ పెడతారు బ్రో. మనం ఎప్పుడు వాళ్ళప్పుడు టీ కాఫీ అంతా మంచిగా ఉంటుంది, మంచిగా చూసుకుంటారు. సో స్టేయింగ్ వరకు, ట్రావెల్ వరకు. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే బ్రో, అంటే లోపల సీసీ కెమెరా పెడతారు చెప్పాను కదా, కెమెరా పెట్టి ఆడిషన్ తీసుకుంటారండి. ఈ ప్రాసెస్లో ఎవడు ఎట్లా ఉన్నాడు, ఎవడ క్యాపబిలిటీ ఏంటి, ఎవరి స్ట్రెంత్ అని చెప్పేసి అనుకుంటారు. సో ఈ ప్రాసెస్లో ఎండింగ్ అది మీకు మేబీ అతను కూడా నాకు సీక్రెట్గా చెప్పాడు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పర్సన్. నువ్వు చాలా క్లియర్గా ఉన్నావు, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు బ్రో, నీ మాట తీరు బాగుంది, గట్టిగా మాట్లాడుతున్నావు. సో నీ ఫిజికల్ స్ట్రెంత్ కూడా బాగుంది, లుకింగ్ బాగున్నావు. సో అమ్మాయిలతో మాట్లాడడం కానీ లేకపోతే ఏదైనా సరదాగా ఆర్గ్యుమెంట్లు చేస్తాం. ఎంత అయితే ఏంటి నువ్వు వంట ఎదిరా నేను ఎదిరా అని ఆర్గ్యుమెంట్లు చేస్తాం. అమ్మాయి మొగుడు గొప్పదా, పిల్లం గొప్పదా, లవ్ మ్యారేజ్ గొప్పదా. ఇప్పుడు ఇష్యూ నడుస్తున్నాయి కదా, అమ్మాయిలు వేసేస్తున్నారు కదా, అబ్బాయిలని మొగుళ్ళని వేసేసి డ్రమ్ములో పెడుతున్నారు కదా. ఈ ఇష్యూస్ గురించి ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆర్గ్యుమెంట్ బాగా చేస్తున్నావు. అన్ని ఎవరి స్కిల్ ఉంది బ్రో నీ దగ్గర. ఖచ్చితంగా హౌస్లోకి వెళ్తావు, హౌస్లోకి వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడు, నేను చెప్పకూడదు సీక్రెట్ నీకు ఇది అని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ డిస్కషన్ మీరు అంటే హౌస్ లో ఉన్నట్టేనా? మీరు హౌస్ లో ఉన్నట్టే, ఒక రూమ్ లో బంద్ చేసి బయటకు కూడా వెళ్ళడానికి లేదు. మీరు బయటకు వచ్చి బయటకు వెళ్ళడం తప్ప బయటకు వెళ్ళడానికి అందులో ఏమైనా గేమ్స్ కూడా పెడతారా? మీకు బెటర్ ఏం పెట్టరు, జస్ట్ మాట్లాడుకోండి, డిస్కషన్స్. ఫోన్ తీసుకుని మీరు ఏం చేస్తారు, మీరు చావండి, కమ్యూనికేట్ అవుతారా. కొంతమంది పడుకుంటారు, నిద్రపోతారు. పండుకునే కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు. అదే కదా వాళ్ళకి టెస్ట్ లాంటిది, ఒక టెస్ట్ లాంటిది. సో నేను ఎవరు తప్ప అసలు నేను ఫోన్ లేదన్న డైలమా లేదు. కెమెరా ఆన్ చేస్తే ఎవరు టాలెంట్ ఏందని చూపిస్తారు. ఇప్పుడు ఖాళీగా ఆడిషన్స్ కోసం వచ్చి ఒక రూమ్ లో రెస్ట్ రూమ్ లాగా అది కూడా ఒక స్ట్రాటజీ కదా బ్రో. సీసీ కెమెరా పెట్టి వీళ్ళు రియాలిటీ షో కదా, అది రియాలిటీ చెక్ చేస్తారు కదా. ఏం లేదని చెప్పేసి ఇక్కడ డల్గా ఉండి స్టేజ్ ఎక్కడ అని ఎంటర్టైన్ చేస్తే అది ఫేక్ కదా. ఇక్కడ ఎలా ఉన్నాడు అక్కడ కూడా అలా ఉండాలి. లాస్ట్ వీక్ లో అనుకుంటా మా దగ్గర ఝాన్సీ వచ్చింది. ఝాన్సీ అక్కడ ఏమైనా టచ్ లో కనిపించిందా, మీతో కలిసి మాట్లాడింది అక్కడ? సింగర్ ఝాన్సీ మాట్లాడింది. సో ఆమె ఎలా ఉండేది అక్కడ? మొత్తం ఆమె గొడవలు పడి లేదా ఎవరితో డిఫెన్స్ చేసుకుంటూ ఉండేదా? మరి ఆమె ఎట్లా సెలెక్ట్ అయింది? అదే కదా మ్యాజిక్. మళ్ళీ ఇది అబ్జర్వ్ చేస్తున్నారు, మళ్ళీ ఆమె సెలెక్ట్ అయింది. మరి ఆ స్టోరీ కన్విన్స్ అయిందో, అంటే స్టేజ్ మీద కూడా స్టోరీస్ ఉంటాయి కదా, ఇప్పుడు నాకులాగా అప్పుడు బ్యాక్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్, ఇవి కన్విన్స్ అయిందో అక్కడ మాట్లాడిందేమో. సో అంటే దీన్ని బేస్ చేసుకుని 100% కాదు, జస్ట్ రఫ్గా వీళ్ళ మ్యాటర్ ఉంది, ఎంఐ మ్యాటర్ ఉంది, ఓకే అనుకుని పెట్టుకుంటారు. అక్కడికి ఏదైనా తారుమారు అవ్వచ్చు. ఇప్పుడు అదే కదా నాకు జరిగింది. నాలో మ్యాటర్ ఉంది, నాలో అంతా వాట్ ఎవర్ ఉందని చెప్పేసి నా లిస్ట్లో నా పేరు ఉంది. ఆ లిస్ట్లో రఫ్ లిస్ట్ ఉంటుంది ఒకటి, ఆ లిస్ట్లో నా పేరు ఉందంట. తర్వాత తెలిసింది ఆ విషయం నాకు. ఈ పేరున్న నువ్వు ఎందుకు రిజెక్ట్ అయ్యో మాకు కూడా అర్థం కావట్లేదు నా తర్వాత. సో అట్లా తారుమారు అవుతూ ఉంటాయి.
ఆ రాజకీయాలు టోటల్ ఎంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు బ్రో? 70 మంది 70 మంది టోటల్ మొత్తం 3-4 డేస్ 70 మంది. ఫస్ట్ డే ఒక 10 మెంబర్స్ అలా వెళ్ళిపోయారు, సెకండ్ డే ఒక 40 అలా తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. పోతురాజు అంటున్నారు, అసలు ఏంటి బ్రో పోతురాజు అనే నేమ్ ఎట్లా వచ్చింది అసలు? అది పోతురాజు అనేది మా తాతగారి పేరు బ్రో. బేసికల్గా మా తాతగారు మా ఆంధ్ర కాబట్టి, ఆంధ్ర తెలంగాణలో కూడా బాగా ఫేమస్ అది కాబట్టి ఫేమస్. ఆంధ్ర మా తాతగారి పేరు పోతురాజు. అండ్ మా ఫ్యామిలీ మొత్తం డివోషన్, మా భక్తులు అనమాట, దేవుడు భక్తులు, బాగా పూజలు చేస్తారు ఇంట్లో అమ్మవాళ్ళంతా. శనివారం మాకు మొక్కు ఉండదు, ఇంకా శనివారం అయితే శనివారం, శుక్రవారం, సోమవారం మొక్కు ఉండదు ఇంక ఇంట్లో, వాళ్ళు పూజలు. సో అంత అంత డివోషన్ అనమాట. సో ఆ ప్రాసెస్లో నాకు దేవుడి పేరు అంటే పోతురాజు అనేది 101 దేవతలకి ఒక తమ్ముడు. అవును. ఆ ప్రాసెస్లో ఆ పోతుడు అనే పేరు పెట్టారు. సో అట్లా పెట్టారనమాట. మా తాతగారి పేరు దేవుడి పేరు అని పెట్టారు, దానికి పెద్ద హిస్టరీ ఏం లేదు. ఓకే. సో దాని తర్వాత చాలా మంది పోతురాజు అని అడుగుతున్నారు, ఇట్లా అని. ఓకే, మీరు అన్ఫేర్ ఎలిమినేషన్ అని మీరు అంటున్నారు కదా, మళ్ళీ కాలర్స్ వెళ్తారా మరి బిగ్ బాస్ నుంచి? డెఫినెట్లీ బ్రో, అమ్మ కోసం వెళ్ళాలి కదా. ఇప్పటికి కూడా నేను మీకు ఇందాక చెప్పలేదు పాయింట్, అక్కడ స్టేజ్ మీద కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పాను, అది కూడా వాళ్ళకి తట్టకపోతే ఇంకా నేను ఏం చేయలేకపోయాను. అది చాలా వ్యాలిడ్ పాయింట్, బిగ్ బాస్కి వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, అక్కడ అమ్మకి ఇందాక ఇంట్లో టీవీ లేదు, ఇప్పుడు వరకు టీవీ లేదు అసలు ఇంట్లో. అలాంటి టీవీ లేని ఫ్యామిలీ, టీవీ లేని కుటుంబం, ప్రపంచంలో ఫస్ట్ కుటుంబం ఏమో ఇది. ఓన్లీ బిగ్ బాస్ కోసం టీవీ పెట్టించుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే మాదే, ప్రపంచంలో ఫస్ట్ టైం అనుకుంటున్నా అని చెప్పారు. దానికన్నా వాళ్ళు, ఎందుకంటే ఒక మారుమూలన నిరుపేద కుటుంబం ఆయన అమ్మ, చదివే రాని అమ్మకి, టీవీ తెలియని అమ్మకి బిగ్ బాస్ చేరింది, బిగ్ బాస్ అనే ఓడి చేరిందంటే గ్రేటే కదా బ్రో. మారుమూల కూడా వెళ్ళిపోయింది బిగ్ బాస్ అనే ఓడు. సో అలాంటి తల్లి నన్ను కోరిందంటే అది ఎంత వ్యాలిడ్ పాయింట్ అది. సో నా తల్లి కోసం నేను బిగ్ బాస్కి వెళ్తున్నా, అండ్ నా తల్లి నన్ను బిగ్ బాస్ స్క్రీన్ మీద నన్ను చూడాలి అని చెప్పేసి నన్ను ఫస్ట్ టైం టీవీ కొనమని అడిగిందన్న. అమ్మ కోసం ఇప్పుడు నేను టీవీ కొంటున్నాను, ఇప్పుడు అగ్నిపరీక్ష వెళ్ళిన తర్వాత చెప్పాను, అది కూడా వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఓకే. సో నేను డ్రామా చేయాల్సిన అవసరం లేదు, నాకు ఉన్నది చెప్పాను. ఇప్పుడు కూడా వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను, అవసరం అయితే మా ఊరు మీకు ఎవరు ఉంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, లేదంటే స్పాట్లో ఫోన్ చేయరా బాబు అంటే ఫోన్ చేస్తా. మనకి అక్కడ అవసరం లేదు, రియాలిటీగా ఉండాలి, రియల్గా ఉన్నా అది చెప్పా. లైఫ్లో ఇప్పుడు చెప్తాను కదా, ప్రపంచంలో ఫస్ట్ టైం టీవీ పెట్టుకోవడం బిగ్ బాస్ కోసం ఎవరైనా రియల్గా ఉంటారు బ్రో. బిగ్ బాస్ కోసం అనేది టీవీ చూడాలన్నా సినిమా చూడాలని పెట్టుకుంటారు, కానీ బిగ్ బాస్ చూడాలని చెప్పి పెట్టుకోరు అలాంటి ఫ్యామిలీ మాది. సో మీరు బిగ్ బాస్కి ఇంత అడాక్ట్ కావడానికి ఏ సీజన్ బాగా నచ్చింది బ్రో మీకు? మరి అడాక్ట్ కావడానికి అని కాదు బ్రో, సీజన్ 9 అయితే ఫుల్గా చూసాను నేను, ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను అసలు ఒక బిట్ కూడా వదలకుండా చూసాను. లాస్ట్ సీజన్ 9. సో అడాప్ట్ కావడం అంటే ఏం కాదు, దాని నుంచి మనం ఆడియన్స్కి ముందుకెళ్ళవచ్చు, ఆడియన్స్కి కనెక్ట్ అవ్వచ్చు, ఆడియన్స్ని గెలుచుకోవచ్చు, వాళ్ళ హార్ట్లోకి వెళ్ళొచ్చు. సో దాని నుంచి ఇంకా కెరీర్ బిల్డ్ అవుతుంది, మంచిగా బిల్డ్ అవుతుంది. సో అట్లా ఈ లోపు అమ్మ అడిగింది, ఇంకేం కావాలి అట్లా. సో ఓవరాల్గా ఇంత చూసారు, ఇంత విన్నారు కదా, ఎలాంటి టాలెంట్ ఉంటే ఎలాంటి పర్సన్స్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు బిగ్ బాస్ వాళ్ళు? టాలెంట్లు ఏమన్నాయి బ్రో, అన్ని రాజకీయాలు అనిపిస్తున్నాయి అక్కడ. టాలెంట్లు ఏమన్నాయి, టాలెంట్లు ఇప్పుడు ఏమన్నాయి అక్కడ, ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది అమ్మాయిలు సెలెక్ట్ చేశారు, ఏమన్నాయి అక్కడ? సో అమ్మాయి చెప్పులు చూడమంటేనేమో ఆలోచించింది. సో అక్కడ ఏంటి దాంట్లోనే అర్థం కావట్లేదు నాకు అన్ఫేర్ అనిపించింది వాళ్ళది కూడా. బట్ ఆ రాజ్కుమారి అనే అమ్మాయి కానీ ఇంకొక అమ్మాయి కానీ వాళ్ళే ఓకే అనిపించింది. వాళ్ళు బాల్ ఇన్సిడెంట్ కూడా చాలా వైరల్ అయింది కదా, అది కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ అంటారు మరి? అవును బ్రో, ఇప్పుడు ఆయన పిలవడం ఎందుకు మీకు తెలుసో తెలీదో, వాడు ఫస్ట్ రిజెక్ట్ అయ్యాడు, అగ్నిపరీక్ష సెలెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ రిజెక్ట్ అయిన పర్సన్ని మళ్ళీ సెలెక్టెడ్ మెయిల్ పంపించి అగ్నిపరీక్ష పిలిచారు. దేనికోసం? టీఆర్పీ కోసం, స్టంట్లు వేయడం కోసం కదా. వాడు ఉంటే కొంచెం ఫేమస్ పర్సన్, కొంచెం వీడియో వెళ్తుంది. బేసికల్గా వాడు ఉంటేనే కదా, ఇప్పుడు వాడు బయటకు వచ్చిన తర్వాత కదా అంత పెంట అయింది, ఇంత బజ్ క్రియేట్ అయింది. సో అగ్నిపరీక్షకి ఇంత బజ్ వచ్చిందంటే లోపల ఆడేటోళ్ళు ఏం రాలేదు. నేను ఒక ఛానల్ వెళ్ళి పెట్టారు, లోపల ఆడేట వల్ల అక్కడ పసలేదు, బయట చేసేటోళ్ళ వల్ల ఎక్కువ బజ్ వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఆడి వల్లే బజ్ వచ్చింది, ఉపల్ బాల్ వల్ల. అలాంటి వ్యక్తిని పిలిచి అతను సెకండ్ డే 2 అనమాట, డే 2 నైట్, తను కూడా సేమ్ నా టైమే, డే 2 నైట్ చేశారంట. సో శ్రీముఖి వెళ్ళంగానే నేను బిగ్ ఫ్యాన్ ఉపల్వాలు అందంట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానరా. నాకు 1 గంట ఫోన్ చేశాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ నాకు 3 జడ్లు ఇచ్చారా అని. తర్వాత నైట్ బాధపడ్డాడు. నువ్వు మంచి క్యారెక్టర్ మనిషిది, మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు, మంచిగా మాట్లాడతాడు, క్యారెక్టర్ మంచిదే. బట్ ఆయన అలా వాడుకోవాలి అన్న ఉద్దేశంతో చేసిన ఆ స్క్రిప్ట్ అది. మళ్ళీ కాల్ వచ్చింది అనేసి కూడా ఏమో తెలియదు, నేను మాట్లాడలేదు, నేను బిజీలో ఉన్నాను, మాట్లాడలేదు. మేబీ రావచ్చు, అందరు సపోర్ట్ చేస్తున్నారు, అతనికి సపోర్ట్ చేస్తారు, నాకు సపోర్ట్ చేస్తారు, మేబీ నాకు కూడా రావచ్చు, మేము మిత్రులు కూడా పక్క రావాలి. నేను ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు. ఇక్కడ నాకు ఏదో జరిగింది, నాకు ఏదో అన్యాయం జరిగింది, బిగ్ బాస్ టీమ్ అన్యాయం చేశారు, బిగ్ బాస్ కావాలని చేశారు, నన్ను తొక్కేసి ఇవన్నీ చెప్పట్లేదు. నేను మీకు ఫస్ట్ చెప్పా, వాళ్ళు టైడ్ అయిపోయి ఉండడం వల్ల వాట్ ఎవర్ మైండ్లో ఏదో ఉండడం వల్ల సరిగా చేయలేదేమో, బై మిస్టేక్ అలా జరిగిందేమో, ఒకసారి చెక్ చేసుకోండి. బిగ్ బాస్ టీమ్, స్టార్ మా టీం చెక్ చేసుకోండి. ఇట్లా నాకే కాదు కొంతమందికి ఇలా సామాన్యులుగా అన్యాయం జరిగింది, సామాన్యులుగా అన్యాయం జరిగితే బయట చాలా ప్రాబ్లం అయ్యింది. ఒకసారి చెక్ చేసుకుని మాకు మళ్ళీ పాసిబుల్ ఉంటే, అరే నిజంగానే అన్ఫేర్ జరిగింది, ఇలా అన్యాయం జరిగిందిరా, బాగోదు ఒకసారి అని చెప్పి అనిపిస్తే మీకు మళ్ళీ రీఆడిషన్ కండక్ట్ చేయండి. లేదు అంటే కండక్ట్ చేసే టైం లేకపోతే సో ఏదైనా టాస్క్ పెట్టి మాకు వాళ్ళతో పాటు 15 మంది ఉన్నారు కదా, వాళ్ళతో పాటు మమ్మల్ని మెచ్ చేయండి టాస్క్ పెట్టి. సో అంతేగాని మేము ఎవరైనా బ్లేమ్ చేయట్లేదు, ఇక్కడ నేను ఎవరైనా బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళ బై మిస్టేక్ జరిగిందన్న ఉద్దేశంతో
బ్లేమ్ చేస్తున్నా. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు తీసుకోకపోయినా నో ప్రాబ్లం. సో నేను బయట నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్పలేకపోతే బిగ్ బాస్ నేను వాయిస్ రైజ్ చేస్తాను బ్రో. ఇప్పుడు ఇక్కడే నేను చెప్పలేకపోతే రియల్ లైఫ్లో నాకు నేను గట్టిగా మాట్లాడలేకపోతే బిగ్ బాస్లో ఎవరి కోసం స్టాండ్ తీసుకుంటా? నా కోసం నేను స్టాండ్ తీసుకొని ఇక్కడ నా రియల్ లైఫ్లో నా కోసం నేను స్టాండ్ తీసుకోలేకపోతే అక్కడ నేను ఎలా తీసుకుంటాను హౌస్లో? అంతే కదా, నా రియాలిటీ ఇంతే. నా కోసం నేను స్టాండ్ తీసుకుంటాను. నాకులాగా వేరే వాళ్ళకి నేను జరిగిన స్టాండ్ తీసుకుంటా. లోపలికి వెళ్ళినా అదే చేయాలి. సో ఇది నా కోసం నేను స్టాండ్ తీసుకునే సామాన్యుడు ఇక్కడ జరిగిందని చెప్పాల్సింది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, సో ఇది సరే బ్రో, బిగ్ బాస్ లో ట్రై చేశారు, అన్ఫేర్ ఎలిమినేషన్ అని మీరు అంటున్నారు కదా, మరి యాక్టర్ గా కూడా చాలా ట్రై చేశారు. అవునవును. ప్రజెంట్ ఏం చేస్తున్నారు మరి? సో యాక్టర్గా మీకు సినిమా ఇండస్ట్రీ అంటేనే స్ట్రగుల్ బ్రో. సో ట్రై చేస్తూనే ఉండాలి, కింద పడుతూనే ఉండాలి, లెగుస్తూనే ఉండాలి, పడితే ఇంటికి వెళ్ళిపోకుండా లేచి మళ్ళీ పోరాడాలి. అది తత్వం నాది. ఎప్పటి నుంచి ట్రై చేస్తారు? నేను ఆఫ్టర్ కరోనా మేబీ నాకు తెలిసి ఒక 3, 4, 5 అలా అవుతుంది. సో ట్రై చేస్తూనే ఉన్నా. అక్కడ రాజకీయ, అక్కడైనా ఎవ్రీథింగ్ రాజకీయాలు బ్రో, పాలిటిక్స్ ఎక్కడైనా పాలిటిక్సే. సో దానికోసం కొన్ని ఓన్గా మనమే ప్రూవ్ చేసుకుందాం కొన్ని ఓన్గా సాంగ్స్ చేశాను, కొంత అమౌంట్ లాస్ అయ్యాను, కొంచెం బిస్కెట్ అయినాయి, కొన్ని ప్రైవేట్ సాంగ్స్ అమౌంట్ లాస్ అయ్యి రిలీజ్ చేయలేదు. రీసెంట్గా అన్ని తెలుసుకుని గ్రౌండ్ లెవెల్ అంతా చెక్ చేసుకుని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి ఇప్పుడు మీ డైరెక్టర్ బ్రో నాకు అవకాశం ఇవ్వండి, నువ్వు ఏం చేసే బ్రో అని అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయడానికి చెప్పడానికైనా మనం కొన్ని ఓన్గా కొన్ని 2-3 ప్రాజెక్టులు చేసి పెట్టుకోవాలి. షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు. సో దానికోసం నాకు డాన్స్ అనేది చాలా పిచ్చి. సో 2 సాంగ్స్ చేశాను. ఒకటి పంజరాన సిల్క్ అని ఒక స్టోరీ ఓరియంటెడ్ సాంగ్ ఒకటి, దాని తర్వాత బావారావా అని ఒక ఫోక్ సాంగ్ చేశాను. సో ఈ 2 నాకు కొంచెం ప్లస్ అయినాయి, 2 కూడా. సో మంచిగానే వెళ్ళినాయి. సో ఇప్పుడు నేను చాలా క్లియర్గా ఉన్నా బ్రో. బిగ్ బాస్కి వెళ్ళకముందు కూడా నేను చాలా గ్రౌండ్ లెవెల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను ఎందుకు చెప్పాను మీకు, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా నేను చూపిస్తాను, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎలా ఎదుగుతాడో చూపిస్తానని చెప్పాను. నాకు రీజన్ ఏంటి, నేను ఇక్కడ బిఫోరే స్ట్రాంగ్గా ఉన్నా. నా పాత్ మొత్తం, నా గ్రౌండ్ లెవెల్ మొత్తం క్లియర్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు నాకు 3 ఫోక్ సాంగ్స్ అండ్ 2 హిందీ ఆల్బమ్ సాంగ్స్, వేరే భోజ్పురి సాంగ్స్, ఇవి కొన్ని ఉన్నాయి. ఇవి చేశాం కాబట్టి మొత్తం కలిపి ఒక 5 సాంగ్స్ రెడీగా ఉన్నాయి బ్రో, హోల్డ్లో ఉన్నాయి. అండ్ సేమ్ టైం నాకు డైరెక్షన్ టీం ఉన్నారు, రైటింగ్ టీం ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ టీం. ఒక సినిమాని కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి రిలీజ్ దగ్గర వరకు, ఓటీటీ దగ్గర వరకు నేను ముందు నుంచి తీసుకెళ్ళగలను, ప్రొడ్యూసర్ బడన్ లేకుండా. అలాంటి టీం నాకు ఉన్నారు. అలాంటి టీంలో నాకు మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చారు బెంగళూరు నుంచి. కన్ఫర్మ్ అయిపోయింది. దీనికంటే ముందు అన్ని అగ్రిమెంట్ కూడా అయిపోయింది బ్రో. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి లవ్ స్టోరీ. నాకు అలాంటి స్టోరీస్ నచ్చుతాయి, ఎందుకంటే విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి నాకు అలాంటి స్టోరీస్ అంటే ఇష్టం. ఎందుకంటే మనం సూట్లు బూట్లు వేసేసి ఫ్లైట్లో ఈ కాదు, నాకు నచ్చేవి కాదు. పక్క అప్పుడు మీరు చూస్తే మనం పక్కన కుర్రలాగా ఉన్నాడు, అరే మా ఊళ్ళలాగా ఉన్నాడు అనిపించాలి సినిమా. అలా ఎంటర్టైన్ చేయాలి, నాకు అలాంటి ఇష్టం. సో ఆ సినిమా 1 CR బడ్జెట్ అనమాట. ఆ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది, అగ్రిమెంట్లు అయిపోయింది, స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది పెట్టానో సెలెక్ట్ అయిన తర్వాత నేను ఒకటే చెప్పాను, ప్రొడ్యూసర్ని వాళ్ళందరూ పిలిచి, ఎవరైతే ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ పిలిచి, అన్న నా ఎజెండా ఏంది, మీరు ట్రస్ట్ చేశారు, నా ఎజెండా ఏం లేదు, మిమ్మల్ని నేను సేఫ్గా చూసుకోవాలి, మీరు లాభపడపోయినా పర్లేదు, నష్టపడకూడదు అని చెప్పేసి నేను బిగ్ బాస్కి వెళ్తున్నా. ఇట్లా సెలెక్ట్ అయ్యాను, అగ్నిపరీక్షకి వెళ్తున్నా, ఖచ్చితంగా వెళ్తాను బిగ్ బాస్కి, నాకు టార్గెట్ అదే, నేను వెళ్తున్నా. కాకపోతే బిఫోర్ పోతురాజు వేరు, బిగ్ బాస్ పోతురాజు వేరు. సో ఇప్పుడు మనం సినిమా తీసామంటే ఇప్పుడున్న నా ఇమేజ్ వేరు, అప్పుడున్న కొంచెం ఇమేజ్ వేరు. మరి బిగ్ బాస్ పోతురాజు అని కొంచెం కలెక్షన్లు వస్తాయి, టికెట్లు దిగితే నేను కొంచెం ముందుండి నడిపించగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది నాకు అని చెప్పి, అనేటప్పటికి నాకు మీరు ఇంపార్టెంట్ అన్న, మీరు బాగుంటే మీరు 4 సినిమాలు తీస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే బాగా జరుగుతుంది అదే కదా, ప్రొడ్యూసర్ వచ్చాడంటే 2 కోట్లు పెట్టి అనగానే వాడిని పెట్టించేసి వాడిని పైకి ఎక్కిచ్చేస్తున్నారు, వాడు మళ్ళీ తిరిగాడు. ఇంకా ఇదే జరుగుతుంది. ఫోక్ సాంగ్స్ అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, మీకు తెలియదు కాదు అసలు. పెట్టిస్తున్నారు, కొత్తగా వస్తున్నారు, వాడిని బొడ్డి కొట్టేస్తున్నారు, వాడు డబ్బులు తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నాడు, అందరి మీద ముద్రేసి వెళ్ళిపోతున్నాడు. సినిమా ఇండస్ట్రీ అంటే ఫేక్. అలా కాదు, నేను ఏంటో చూపించాలనుకున్నా, నన్ను నమ్మిన వాడిని ఎవరైనా సరే, ఆ ప్రొడ్యూసర్ నేను లాభపడిపోయినా పర్లా, అసలు నేను రెమ్యునేషన్ తీసుకోపోయినా పర్లా, ఆయన్ని మాత్రం సేవ్ చేయాలి. నన్ను నమ్ము వచ్చాడు కాబట్టి, నేను రాజుని నమ్మి మోసపోయాను, రాజుని నమ్మి ఇబ్బంది పడ్డాను అనకూడదు, రాజుని నమ్మి నేను గర్వంగా ఫీల్ అయ్యాను అనే థాట్ తెప్పించుకోవాలని నా టార్గెట్. సో ఈ ప్రాసెస్లో ఆయనకు చెప్పాను, వెళ్తున్నాను, ఓకే 6 నెలలు కాకపోతే 1 year తీసుకోరాజు, సినిమా చేస్తున్నాం పక్క రాసి పెట్టుకో, 6 నెలలు కాకపోతే 1 year తీసుకో అని చెప్పి నాకు భరోసా ఇచ్చాడు. దీని తర్వాత కూడా చెప్పా, ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా రిజెక్ట్ అయ్యానన్నా, ఇట్లా చెప్పిన, ఓకే నో ప్రాబ్లం, వదిలేసి మన సినిమా స్టార్ట్ చేద్దాం అబ్బా, మన సినిమా ఉంది కదా అని ఇట్లా నన్ను కొంచెం బూస్ట్ చేసి, నన్ను ఇట్లా సపోర్ట్ చేసి, అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు బ్రో. నాకు గ్రౌండ్ లెవెల్ క్లియర్గా ఉంది. నేను బిగ్ బాస్కి వెళ్ళకపోయినా నో ప్రాబ్లం, కానీ బిగ్ బాస్కి వెళ్తే ఏంటంటే స్క్రీన్ మీద అమ్మకి చూపిస్తే, అమ్మతో కనిపిస్తే, అమ్మకు కొంచెం హెల్త్ బాగోట్లేదు అని చెప్పాను, అమ్మకు బాగోట్లేదు, ఇప్పుడు కూడా బాగోట్లేదు. సో ఇప్పుడు ఇంటి పక్కల వాళ్ళు, అమ్మ పేరు బుజ్జి, మీ అబ్బాయి టీవీలో కనిపిస్తున్నాడే, మీ అబ్బాయి టీవీలో కనిపిస్తున్నాడు అని చెప్పినప్పుడు అది వస్తుంది చూసారా, అది మాటలో చెప్పలేం బ్రో. కొంచెం దానివల్ల కొంచెం అమ్మ హెల్త్ రికవర్ అవుతుంది, అమ్మ స్ట్రాంగ్గా ఉంటుంది, నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు అన్న ఉద్దేశం తప్ప, ఇక్కడ ఎవరిని అమ్మను ఉద్దేశించి, అమ్మను వాడుకుని, అమ్మ పేరు వాడుకుని వెళ్ళాలి నా ఉద్దేశం కాదు. సో అందుకని బిగ్ బాస్, అంతేకాని నేను ఈ సినిమాలను ఆపేసుకుని, నాకు ఇది ఉంది, నేను బిగ్ బాస్ వెళ్ళకపోయినా నాకు క్లియర్ పాజ్ ఉంది బ్రో. ఇప్పుడు వెంటనే ఫోక్ సాంగ్స్ రెడీ అవుతున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుతుండగా ఇది రెడీతో ఉండగా నాకు 3 ప్రొడ్యూసర్లు రెడీ అప్రోచ్ అయ్యారు. సరే బ్రో, ఇదంతా బాగుంది, మీ జర్నీ కూడా చాలా బాగుంది. సో ఫోక్ సాంగ్స్ మీరు చేశారని మీరు చెప్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో ఈశ్వర్ సాయి అండ్ మాధురి రథోడ్
వాళ్ళిద్దరి వల్ల ఫోక్ ఇండస్ట్రీలోనే చాలా కమిట్మెంట్స్ జరుగుతాయి అనేసి కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఓకే. నిజంగా ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయా? అండ్ మాధురి అండ్ ఈశ్వర్ సాయి ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్రో రియల్ ఫ్యాక్ట్ మాట్లాడాలంటే ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి బ్రో. జరగాలనుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటాయి, ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటాయి, ఊళ్ళో కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి బ్రో, రాజకీయాలు ఉంటాయి అక్కడ కూడా ఈ రెండు ఉంటేనే కదా బ్రో రాజకీయాలు, కమిట్మెంట్స్ అన్ని ప్రతి చోట ఉంటాయి బ్రో. సినిమా అనేది ఒక డిస్ప్లే అయ్యేది కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి డిస్ప్లే అవుతారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్ప అందరి దగ్గర ఉంటాయి. బట్ అలా అని కాపురాలు చెడగొట్టుకుని ఇప్పుడు వాళ్ళకి భార్య ఉంది, అమ్మాయికి, అమ్మాయి చాలా బాధపడుతుంది. ఆడపిల్ల అసలు ఆడపిల్ల బాధపడితే మగాడు ఎదగడు బ్రో. ఒక మాట చెప్పాలంటే ఆడపిల్ల బాధపడితే మగాడు ఎదుగుదల ఆగిపోదు అక్కడితోనే, అది నాకు తెలుసు. సో నేను చాలామంది చూసున్నా, ఆడపిల్లని ఎప్పుడు బాధ పెట్టకూడదు. అసలు నీకు ఎందుకు అలా ఎందుకు వచ్చింది నాకు అర్థం కలదాళ్ళు. సో కొన్ని జరుగుతాయి, బట్ అదే ఒక సామెత ఉంది కదా, దొరికితే దొంగ దొరకపోతే ధర, అదే జరిగింది. మిగతా అన్ని చోట్ల ఉంటాయి బ్రో, ఇక్కడ ఉండవు అక్కడ ఉండవు. నేను చెప్పడానికి నేను అంత పెద్దవాడిని కాదు, అంత ఓపెన్ కూడా కాదు. కలిసారా ఎప్పుడైనా ఈశ్వర్ సాయిని? పర్సనల్గా ఎలా ఉంటాడు ఆయన అసలు? మేబీ ఇండస్ట్రీ పరంగా నేను కలవలేదు. నేను మన ఎక్కువ సినిమా బేస్ కాబట్టి. విన్నారా ఆయన గురించి అట్లీస్ట్ మీరు? లేదు, మనోడు విషయం నేను చాలా అప్రిషియేట్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంత త్వరగా ఎదగడం అనేది చాలా కష్టం. ఒక సాంగ్ చేయంగా సాంగ్ హిట్ అయిపోవడం, 200-400K ఫాలోవర్స్ ని అతి తక్కువ టైంలోనే తెచ్చుకున్నాడు. 2 సాంగ్ చేయంగా 2 సాంగ్ హిట్ అయిపోవడం, అట్లా హిట్ రావడం అంటే అసలు చాలా అదృష్టం. అది అదృష్టాన్ని మనోడు చేతులారా, అది బ్లండర్ మిస్టేక్ అది. ఇప్పుడు నేను ఆ అదృష్టం కోసమే కదా నేను అంత కష్టపడి జనాల్లోకి వెళ్ళి జనాల మనసును గెలుచుకోవడానికి కదా పోరాడుతున్నాను. ఈ పోరాటంలో మనం ఎదుగుతున్నామంటే చాలా ఒదిగుండాలి. ఆ ఒదిగుండే ప్రాసెస్లో మనోడు వేరే కథలు పడ్డాడు. సరే, మరి ఇన్సిడెంట్ మీద ఎవరి తప్పు అని మీరు అనుకుంటున్నారు? మరి ఇద్దరు తప్పు బ్రో, ఇద్దరు తప్పు. అతను పిలిస్తే ఆవిడ అతను వెళ్ళిపోతాడా? పిల్లలేం కాదు కదా బ్రో, మనకి మిల్క్ ఫీడింగ్ చేయట్లేదు కదా వాళ్ళకి, పిల్లలేం కాదు కదా. ఇద్దరు తప్పు ఉంటేనే వెళ్తారు బ్రో. ఇద్దరు తప్పు కాదు, ఇద్దరు ఇష్టం ఉంది అక్కడ, తప్పు కూడా కాదు. ఇద్దరు ఇష్టం ఉంది అక్కడ, ఇష్టం ఉంటుంది, ఇష్టంలో తప్పు చేశారు అంతే తప్పు. ఒకళ్ళు తప్పు ఒకళ్ళు ఒప్పు. చిన్నపిల్లడా పిలవగానే అమ్మాయి పిలవగానే వెళ్తాకి, ఈ అమ్మాయి చిన్నపిల్ల పిలవగానే వెళ్ళిపోవడానికి ఇంత ఫామస్ అయ్యి ఇంత సెలబ్రిటీ అయ్యి ఇంత సాంగ్స్ చేసి ఇంత ఫాలోయింగ్ ఉండి ఇంతమంది మేనేజర్లు ఉండి చుట్టూ పిచ్చోళ్ళు కాదు కదా. సో ఇద్దరే కలిసినాయి. బట్ అక్కడ ఏంటంటే అలా ఆవిడ మొగుడిని కాపాడుకోవాలి కాబట్టి, మొగుడు అంటే ఇష్టం కాబట్టి మొగుడిని మంచిగా చూసుకుని అమ్మాయి తప్పు అది తప్పు బ్రో. అక్కడ వీడియోలో కొంచెం యూజ్ చేశారు లంజా అని చెప్పేసి 10 మందితో. అది ఒక ఆడపిల్లనే బాబా అలా అనడం. సరే, ఆడపిల్లని అలా అనడం తప్పే అని మీరు అంటున్నారు. సొంత వాళ్ళ అమ్మనే ఆమెకు సపోర్ట్ చేయట్లేదు కదా మరి. బట్ వాళ్ళ ఫ్యామిలీస్లో ఏమున్నాయి బ్రో తెలియదు. ఒకళ్ళు క్యారెక్టర్ తెలియకుండా మనం జడ్జ్ చేయలేం. నాకు అది తప్పు అనిపించింది. బట్ ఇద్దరు తప్పు ఉంది కాబట్టి ఇద్దరినే క్వశ్చన్ చేయాలి, ఇద్దరిని నిందించాలి. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, అతనే క్వశ్చన్ చేయాలి. సో థ్యాంక్ యూ బ్రో, చాలా విషయాలు చెప్పారు. ఫైనల్గా మన ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తాం మరి? సో డెఫినెట్లీ నాకు చాలా అంటే చాలా ప్రేమను అందిస్తున్నారు బ్రో ఆడియన్స్. ఇప్పుడు కూడా నాకు చాలా మెసేజ్లు పెడుతున్నారు, చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రేమతో ఈ ఇష్టంతో నేను బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తా. సో మీ ప్రేమను ఇలానే కంటిన్యూ చేయండి. ఒకవేళ బిగ్ బాస్లోకి వెళ్ళకపోయినా నో ప్రాబ్లం, మీ ప్రేమతో నా లైఫ్లో నేను గెలుస్తా, లైఫ్లో పోరాడతా, కష్టపడతా, డే అండ్ నైట్ కష్టపడి. ఒక కామన్ మ్యాన్ అంటే ఏంటో, ఒక కామన్ మ్యాన్ ఒక సామాన్యుడు తలుచుకుంటే హార్డ్ వర్క్ చేసి ఎంతవరకు వెళ్ళగలడో మీ అందరికి చూపిస్తా. మీ తోడు నాకు కావాలి, మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో.